చీకటి ఖండం ప్రపంచానికి అనేకమైన వజ్రాలను అందించింది. కానీ వజ్రాలు కనుగొనబడిన వెంటనే ప్రకాశింపవు. అవి ముడిరాళ్ళు మాత్రమే. పలు రకములైన రంగులతో అవి ప్రకాశించాలంటే వాటిని కోసి పదును పెట్టాలి. అలానే ఆఫ్రికా ఖండం ఆధునిక కాలంలో ఒక ప్రజ్వరిల్లు నాయకుని అందించింది. వజ్రం సూర్య వెలుగును ప్రతిబింబించునట్లు శామ్యూల్ మోరిస్ లోకము యొక్క నిజమైన వెలుగును ప్రతిబింబింపచేశాడు. కానీ ఇది తన పుట్టుకతోనే జరగలేదు. ఈ నిజమైన వెలుగు తనలో ప్రకాశించటానికి దేవుని హస్తము ఆయన వ్యక్తిత్వాన్ని కోసి పదును పెట్టవలసి వచ్చింది. పుట్టుకతోనే అదృష్టం అతనిని వరించలేదు. పశ్చిమ ఆఫ్రికా అడవులలో మరుగుపడియుండిన అనేకమైన సామాన్య బాలురలో ఈ శామ్యూల్ మోరిస్ ఒకడు. ఇతడు క్రూ అనే తెగకు చెందినవాడు. అతని పేరు కబూ. అతని తండ్రి ఆ తెగ నాయకుడు. కబూ ఆయన జ్యేష్ఠ కుమారుడు, రాజకుమారుని హోదా కలిగినవాడు. కానీ తన స్థితి లోకములోని అతి హీనమైన జీవి కంటే నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించు వరకు తన జ్యేష్ఠ కుమారుని తాకట్టుగా పెట్టాలి. ఆ రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసకు గురి అవుతాడు. కబూకి కూడా అదే గతి పట్టింది. కబూ బాల్యంలో ఉండగానే తన తండ్రి పొరుగు తెగ నాయకులతో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కబూ తాకట్టుగా పెట్టబడినాడు. మొదటిసారి తాను తాకట్టుగా పెట్టబడినప్పుడు తనకు ఊహ కూడా తెలియదు. తన తండ్రి సరి అయిన సమయానికి తగిన క్రయధనం చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. కానీ రెండవసారి ఆ క్రయధనం చెల్లించటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంతకాలం తాను బానిసగానే ఉండిపోయాడు. తరువాతి కాలంలో ఆ బానిసత్వం గురించి ప్రస్తావించటానికి కూడా కబూ భయకంపితుడయ్యేవాడు. అతి త్వరలోనే అతని తెగవారు ఒక భయంకరమైన యుద్ధంలో చిక్కుకున్నారు. ఒక క్రూరుడైన తెగ నాయకుని నాయకత్వంలో అనేక మంది శత్రువులు గుంపు కూడి వీరి మీదకు వచ్చి జయించారు. వారు విధించిన రుసుము చెల్లించటం కబూ తండ్రికి తలకు మించిన భారం. అప్పుడు కబూకు 15 సంవత్సరాల వయస్సు. ఈ క్రయధనం చెల్లించే వరకు కబూను బానిసగా తీసుకువెళ్లారు. ఆ క్రయధనం చెల్లించే రోజొచ్చింది. ఆ తెగవారు కష్టపడి సంపాదించిన ఏనుగు దంతం, రబ్బరు, జీడిపప్పు, ఇతర వస్తువులన్నింటినీ కబూ తండ్రి తీసుకువచ్చాడు. జయించిన తెగ నాయకుడు వాటికి తన సొంత విలువ కట్టి తాను విధించిన క్రయధనానికి అవి సరిపోవని చెప్పి కబూని విడుదల చేయటానికి ఒప్పుకోలేదు. కబూ తండ్రి బహు నిరాశ చెందాడు. కానీ తన శక్తినంతా కూడగొట్టుకున్నాడు. తమకున్న సమస్తాన్ని త్యాగం చెయ్యటానికి తన తెగవారిని పురికొల్పాడు. వాటి అన్నిటినీ తీసుకొని తన కుమారుని విడిపించటానికి మరలా వెళ్ళాడు. వాటన్నింటినీ తీసుకొని అవి కూడా సరిపోవని స్పష్టం చేశాడు. ఈ తెగనాయకుడు యుద్ధంలో దోచుకున్న సొమ్మును వ్యాపారులకిచ్చి వారి దగ్గర నుండి ఉప్పు, సారా మొదలగు వాటిని కొనేవాడు. తాగుడుకు బానిసైన ఈ తెగ నాయకునికి ఎంతిచ్చినా తృప్తి పడడని కబూ తండ్రికి అర్థమయ్యింది. తాను ఆ క్రయధనాన్ని చెల్లించలేనని గ్రహించాడు. తన కుమారుడు ఆ చిత్రవదను ఎంతో కాలం భరించలేడు. కాబట్టి కబూకు బదులుగా తాకట్టు పెట్టడానికి తన అందమైన కుమార్తెను తీసుకువెళ్ళాడు. కానీ కబూ దానికి ఒప్పుకోలేదు. నా చెల్లి కంటే నేనే ఈ శిక్షను భరించగలను, నేనే ఇక్కడ ఉంటాను అని తండ్రితో చెప్పాడు. కాబట్టి కబూను తన స్థితికి తన గతికి వదిలేసి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. కబూ తండ్రి ఎంతకు రాకపోవటం చూసి ఆ తెగనాయకుడు ఉగ్రుడై ప్రతిదినం కొరడాలతో శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఆ శిక్ష ప్రతిరోజు ఎక్కువ చేస్తూ వచ్చారు. ఆ కొరడా చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగెలు కట్టేవారు. తన మీద పడిన ప్రతి దెబ్బ శరీరాన్ని చీల్చి విషక్రిములను లోపలకు పంపించేది. తన శరీరమంతా బగబగా మండేది. కబూ గాయాలు మానటానికి వ్యవధి లేదు. మాంసం ముద్దలు ముద్దలుగా వేలాడుచుండేది. శరీరంలోని రక్తమంతా పోయి
పూర్తిగా అలసిపోయాడు. తనలోనికి వెళ్ళిన విషం వలన జ్వరం చేత పీడించబడినాడు. నిలబడడానికి గాని కూర్చోడానికి గాని తనకు కొంచెం కూడా శక్తి లేదు. అక్కడ శిలువాకారంలో ఉన్న మ్రానును పాతి దానిమీద అతనిని వేసి పచ్చిగా ఉన్న తన శరీరాన్ని మరలా చిత్రవధ చేశారు. త్వరలోనే తాను చనిపోయి ఆ చిత్రహింస నుండి విడుదల పొందుతానని కబూ అనుకున్నాడు. తన తండ్రి రాకపోతే కబూని పాతిపెట్టడానికి ఒక గోతిని తవ్వి సిద్ధంగా ఉంచారు. తాను పొందే చిత్రవధ తన తండ్రి వచ్చినట్లుగా చేయకపోతే తను పీకల వరకు పాతిపెట్టబడతాడు. ఆ ప్రక్కనే పుట్టలో ఉన్న గండు చీమలు వచ్చి తన శరీరాన్ని పీకునట్లు నోటిలో ముఖం మీద తీపి పదార్థం పోస్తారు. ఆ చీమలు సజీవంగా ఉన్న ఆ శరీరాన్నంతా తినివేసిన తరువాత మిగిలిన వారికి హెచ్చరికగా ఆ అస్థిపంజరాన్ని బందీ గృహం ముందు ఉంచుతారు. ఆఖరిసారిగా కొట్టడానికి ఆ మ్రాను మీద వేలాడదీయబడినాడు. తనకు బ్రతుకు మీద ఆశ గాని ఒంటిలో శక్తి గాని లేవు. మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన కార్యం జరిగింది. మెరుపులా ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. అది తన చుట్టూ ఉన్న వారిని గ్రుడ్డివారినిగా చేసింది. తాను లేచి పారిపోమ్మని చెప్పిన ఒక స్వరమును విన్నాడు. అక్కడ ఉన్నవారంతా ఆ స్వరం విని వెలుగును చూచారు, కానీ వారికి ఎవ్వరూ కనిపించలేదు. ఏ విజ్ఞాన శాస్త్రము వివరించలేని, తిరస్కరించలేని స్వస్థత వెనువెంటనే తన్ను ఆవరించింది. కనురెప్ప పాటులో తనకు పూర్వపు శక్తి తిరిగి వచ్చిందని కబూ గ్రహించాడు. ఆ రోజంతా తానేమీ తినను లేదు, త్రాగను లేదు. కానీ తనకు ఆకలి గాని, దాహం గాని, అలసట గాని అనిపించలేదు. తాను వినిన స్వరానికి విధేయుడై లేడివలే పరిగెత్తడం ప్రారంభించాడు. అతన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. తనకు నూతన శక్తిని, స్వేచ్ఛను తీసుకువచ్చిన ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? కబూకి దానిని గురించి తెలీదు. దానిని అనుమానించనూ లేదు. క్రైస్తవ దేవుని గురించి అతడు ఎన్నడూ వినియుండలేదు. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల గురించి ఆయనకు ఏమాత్రం తెలియదు. అనేకుల కొరకు క్రయధనం చెల్లించిన రక్షకుని గురించి తానెన్నడూ వినియుండలేదు. కానీ ఏదో ఒక వింతైన అదృశ్య శక్తి తనను రక్షించిందని కబూకు తెలుసు. ఇంతకు ముందు సరిగా కూర్చోటానికి కూడా తనకు శక్తి లేదు. కానీ ఇప్పుడు అతివేగంగా పరిగెత్తుతున్నాడు. తాను తప్పించుకున్న రోజు ఒక శుక్రవారం. ఆ రోజును కబూ ఎన్నడూ మరిచిపోలేదు. దానిని విమోచన దినంగా పిలిచేవాడు. తాను జీవించినంతకాలం ఆ రోజున ఉపవాసం ఉండి అన్నపానములు తీసుకునేవాడు కాడు. తనను వెదికే వారికి కనబడకుండా ఆ పగలంతా ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. రాత్రి ఆసన్నమైంది. పెనములో నుండి తప్పించుకొని పొయ్యిలో పడినట్లయింది కబూకు. అడవిలో తాను ఒంటరిగా ఉన్నాడు. ఏ ఆయుధం లేకుండా బ్రతికి బయటపడటం సాధ్యం కాని పని. తనకు తోడు గాని ఆయుధాలు గాని లేవు సరికదా. తనకు ఒక ఇల్లు లేదు, దిక్కు లేదు. తన ఇంటికి వెళ్ళటానికి తనకు ధైర్యం చాలలేదు. అలా వెళితే ఏ కంటికి కనబడినా తనను తిరిగి బానిసగా తీసుకువెళ్తారు. ఇలాంటి నిస్పృహలో ఉండగా ఇంకొక అద్భుతం జరిగింది. ఆ దట్టమైన అడవిలో పగలు కూడా చీకటిగానే ఉంటుంది. రాత్రుల సంగతి ఇక చెప్పనవసరం లేదు. కానీ తాను చనిపోకుండా విడిపించిన అదే వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. వేరొక అరణ్యంలో విడిపింపబడిన బానిస సమాజం అదే అనుభవాన్ని పొందింది. ప్రభువు వారికి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి వారిని నడిపించాడు. కబూకి మార్గం సరళం చేసి అతనిని నడిపించింది బాహ్య వెలుగో లేక అంతరంగ జ్యోతియో మనకు తెలీదు. ఇశ్రాయేలు ప్రజలకు అవసరమైనట్లే అతనికి ఆ వెలుగు అవసరమై ఉంది. విషపూరితమైన త్రాచుపాములు, కట్లపాములు త్రోవలో ఉంటాయి. కొండ చిలువలు చెట్ల నుండి వ్రేలాడుతూ ఉంటాయి. కానీ చిరుతపులులు త్రాచుపాముల కంటే స్వజాతీయులకే ఎక్కువ భయపడ్డాడు. ఆ ప్రాంతంలో క్రూరమైన జాతులు నివసించేవారు. నరమాంస భక్ష్యం ఆ ప్రాంతాల్లో సర్వసాధారణంగా జరిగేది. కానీ ఈ ఆటంకాలు
ప్రమాదాలన్నిటినీ అధిగమింపచేసి ఆ వెలుగు కబూని నడిపించింది. దాని సహాయంతో రాత్రిళ్ళు తన పోషణకు అవసరమైన ఫలములను, దుంపలను సేకరించేవాడు. సరస్సులను, నదులను దాటగలిగినాడు. వాటిలో పొంచి ఉండే మొసళ్లను తప్పించుకున్నాడు. పగటివేళ మానవ కంటికి కనబడకుండా చెట్ల తొర్రలలో దాగుకునేవాడు. చాలా రాత్రులు ప్రయాణం చేసి ఒక నది ప్రక్కనే ఉన్న పట్టణములోని ఒక తోటను సమీపించాడు. అంతవరకు తాను ఏ వ్యక్తిని కలుసుకోలేదు. ఏ నరుడు అరణ్యం గుండా అతనిని ఆ స్థలమునకు నడిపించలేదు. తాను చేరిన స్థలం తనలాంటి కొండజాతి వారుండే స్థలం కాదని, అది విదేశీయులైన తెల్లవారుండే ప్రాంతమని ఇట్టే గ్రహించాడు. తన జాతికి చెందిన ఒక వ్యక్తి ఆ తోటలో పనిలో నిమగ్నమై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆ వ్యక్తిని సమీపించాడు కబు. ఆయనతో మాట్లాడిన తరువాత తాను బానిస వ్యాపారుల దగ్గరకు కాదు గాని బానిసలను విడిపించే వారి దగ్గరకు చేరానని గ్రహించి ఎంతగానో సంతోషించాడు. ఆ మర్మజ్యోతి లిబేరియా దేశపు ముఖ్య పట్టణమైన మన్రోవియా దగ్గర ఉన్న ఆ ప్రాంతమునకు కబూని నడిపించింది. ఆ సమయంలో లిబేరియా అంతా అరణ్యంలా ఉండేది. 1934 వరకు కూడా బాకీ చెల్లించలేని తల్లిదండ్రులు తమ బిడ్డలను తాకట్టుగా పెట్టేవారని ఐక్యరాజ్య సమితి వారు పంపిన కమిటీ నివేదించింది. ఎలాంటి ప్రాంతాలకు నడిపింపబడకుండా నాగరిక ప్రాంతమైన ఈ స్థలానికి క్షేమంగా నడిపింపబడటం దైవ ఏర్పాటు తప్ప వేరేది కాదు. కబు అరణ్యం నుండి ఆ ప్రాంతానికి చేరుకున్న రోజు కూడా ఒక శుక్రవారమే. తాను విడుదల పొందిన అనేక వారాలకు ఇక్కడకు చేరుకున్నాడు. తాను చూచిన తన జాతికి సంబంధించిన వ్యక్తి పనిచేసే కాఫీ తోటలోనే తనకు పని దొరికింది. ఉండటానికి స్థలం, భోజనం, అక్కడి పనివారు ధరించుకునే చౌకైన వస్త్రాలు అతనికి వేతనంగా ఇవ్వబడ్డాయి. తనతో పనిచేస్తున్న తన స్వజాతీయుడు మిషనరీలు చెప్పే వాక్యం విని ప్రార్థించటం నేర్చుకున్నాడు. అతను మోకాళ్ళుని చేతులు జోడించి తల పైకెత్తి ఉంచటం కబూ చూశాడు. ఏమి చేస్తున్నావని కబూ అతనిని ప్రశ్నించగా, నేను దేవునితో మాట్లాడుతున్నాను అని జవాబిచ్చాడు. నీ దేవుడెవరు? ఆయన నా తండ్రి. అయితే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావన్నమాట. ఆ తరువాత ప్రార్థనను నా తండ్రితో మాట్లాడుట అని పిలిచేవాడు కబూ. తనకు చిన్నబిడ్డ లాంటి విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన అంటే తన భూసంబంధమైన తండ్రితో మాట్లాడినట్లే అని భావించేవాడు. ఆ మరుసటి ఆదివారం గుడికి రమ్మని కబూని ఆహ్వానించారు. అక్కడ చాలామంది గుంపు కూడి ఉండినారు. ఒక ఆమె బోధిస్తూ, వేరొకరు తర్జుమా చేస్తూ ఉన్నారు. ఆమె సౌలు యొక్క మారుమనసు గురించి చెబుతూ ఉంది. గొప్ప వెలుగు అకస్మాత్తుగా ఆయన మీద ఎలా ప్రకాశించిందో, పైనుండి వచ్చిన స్వరాన్ని ఎలా విన్నాడో అంతా వివరిస్తున్నారామె. అదే నేను చూచాను, ఆ వెలుగునే నేను చూచాను అని, ఆ వెలుగే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకొని వచ్చింది అని కబూ గట్టిగా అరిచాడు. తాను మరణం నుండి ఎందుకు కాపాడబడినాడో, అడవిలో అద్భుతమైన రీతిగా ఎందుకు నడిపింపబడినాడో కబూకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తనకు అర్థమవటం ప్రారంభమైంది. ఒకనికి ఆయన యొక్క గ్రహింపు కలిగి తనకు తానుగా విశ్వాసం ప్రయోగించే వరకు దేవుడు ఆ వ్యక్తిని రక్షించలేడు. కానీ కొన్నిసార్లు దేవుని హస్తం, కొన్నిసార్లు ఆయన గురించి తెలియని వారిని కాపాడి వారిని స్వస్థపరుస్తుంది. ఒక్కొక్కసారి విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా ఆయన ఉద్దేశము నెరవేర్చుకొనుటకు గాని ఇలా జరుగుతుంది. సౌలు దమస్కు దారిలో మొత్తబడి గ్రుడ్డివాడైనట్లు కబూ కూడా రక్షణ విషయంలో గ్రుడ్డివాడే. అననీయకు దైవాజ్ఞ వచ్చినట్లే తార్సువాడైన సౌలు యొక్క కథ చెప్పిన మిషనరీ అమ్మగారిపై కబూని రక్షణలోనికి నడిపించే బాధ్యత పడింది. ఆమె పేరు మిస్ వాల్స్. ఆమె అమెరికాలోని ఇండియానాలో ఉన్న ఫోర్ట్ వేన్ వాస్తవ్యురాలు. ఆమె టేలర్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించింది. ఆ మధ్యనే ఆమె లిబేరియాకు వచ్చారు. తరువాత అనేక మంది కబూకి బోధించారు. కానీ అతనిని దేవుని రాజ్యములోనికి నడిపి
తన జీవితంలో నిజమైన గురిని కలిగించింది మిస్ వాల్స్ గారే. మిస్ వాల్స్ గారు నడిపే ఆరాధనలకు, పాఠాలకు కబూ క్రమంగా హాజరయ్యేవాడు. ఆంగ్ల భాష చదవటం, వ్రాయటం నేర్పించింది ఆమె. యేసు ప్రభువు పశువుల పాకలో పుట్టుట గురించి, దీనులకు, పాపులకు, రోగగ్రస్తులకు ఆయన చేసిన సేవ గురించి, ఆయన ప్రాయచిత్త బలి, పునరుద్ధానముల గురించి ఆమె నెమ్మదిగా బోధించింది. అతనిని మరణం నుండి తప్పించిన తెలియని దేవుడే ఆ ఆత్మల రక్షకుడని కబూ వెంటనే అంగీకరించాడు. కానీ కబూ తృప్తి చెందలేదు. తాను కూడా ఆ మిషనరీలా అవ్వాలనుకున్నాడు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన దేవుని ప్రేమను తన సొంత జాతి వారికి తమ భాషలో బోధించాలని వాంఛించాడు. ప్రతిరోజు తన పని ముగించుకున్న తరువాత ప్రార్థించసాగాడు. ప్రార్థనలో ఎంతగా పోరాడేవాడంటే తాను చేసే ఆర్తనాదాలకు తన తోటివారు విసిగిపోయారు. అతను గొడవ చెయ్యకూడదని, లేకపోతే ఇల్లు విడిచిపోవాలని హెచ్చరించారు. కాబట్టి ప్రార్థించటానికి కబూ అడవికి వెళ్ళటం ప్రారంభించాడు. ఒక రాత్రి అర్ధరాత్రి వరకు అడవిలోనే ఉండిపోయాడు. అప్పుడేం జరిగిందో తరువాత వివరించాడు. చాలా అలసిపోయి భారభరితమైన హృదయంతో ఇంటికి చేరి విశ్రాంతికి ఉపక్రమించాను. నా నోట నుండి ఏ శబ్దం రాలేదు గాని నా హృదయం మొరపెడుతూనే ఉంది. ఒక్కసారిగా గదిలో వెలుగు ప్రకాశించింది. మొదట సూర్యోదయం కలిగింది అనుకున్నాను, కానీ నా తోటివారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమానమై మహిమతో నింపబడింది. నా హృదయ భారం అంతర్ధానమైంది. అంతరంగ సంతోషం నన్ను ఆవరించింది. నా శరీరమంతా గడ్డిపోచలా తేలికైపోయింది. నేను ఎగిరిపోగలను అన్నంతగా శక్తి నన్ను ఆవరించింది. నా ఆనందం పట్టలేక గట్టిగా సంతోషధ్వనులు చేయటం ప్రారంభించాను. ఆ శబ్దానికి అందరూ లేచిపోయారు. ఆ రాత్రి ఇక నిద్రే లేదు. కొంతమంది నాకు పిచ్చి పట్టిందనుకున్నారు, మరికొందరు దయ్యం పట్టిందనుకున్నారు. కానీ నా హృదయం నాకు తెలుసు, ఇది నా దత్తతా స్వీకారం. ఇప్పుడు నేను పరలోకరాజు యొక్క కుమారుడను. తండ్రి నన్ను ఒక ప్రత్యేక ఉద్దేశంతో రక్షించాడని, నా ద్వారా ఆయన క్రియ చేస్తాడని నాకు అప్పుడే తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఐక్యపరచబడటమే కబూలోని మానవాతీతమైన శక్తికి గల కారణం. ఈ మహిమకరమైన అనుభవాన్ని కబూ ఎన్నడూ మారు మనసు అని పిలువక దత్తత అని పిలిచేవాడు. కబూకి గ్రీకు భాష తెలీదు, కానీ విద్యావంతుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఈ మాటను ఏ అర్థంతో వాడినాడో అదే అర్థమిచ్చే మాటను కబూ వాడినాడు. కబూ వీటన్నిటిని గురించి ఆలోచించలేదు. వేదాంతంలోని పరిశుద్ధాత్మ గురించి కబూకి ఏమాత్రం తెలీదు. తాను సంపూర్తిగా దేవునికి లోబడటానికి అంగీకరించాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినాడు. ఆకలితో ఉన్న బాలుడు ఆహారం కొరకు వెతికినట్లు కబూ దేవునిని వెతికాడు. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు రూపాంతరపరిచి శక్తితో నింపే ఆత్మను పంపి తన చిన్న బిడ్డలాంటి విశ్వాసానికి జవాబిచ్చాడు. కబూ మెథడిస్టు సంఘంలోనికి చేర్చుకొనబడ్డాడు. అతనికి బాప్తిస్మమిచ్చి శామ్యూల్ మోరిస్ అని పేరు పెట్టారు మిస్ వాల్స్ గారు. తనకు సహాయం చేసిన శామ్యూల్ మోరిస్ గారి గౌరవార్థమై కబూకు ఈ పేరు పెట్టారామె. ఈ మిషనరీ అమ్మగారు సువార్త సేవకై సిద్ధపడటానికి మోరిస్ గారు సహాయపడ్డాడు. ఆమె సేవకు ప్రథమ ఫలం ఈ కబూ. కాబట్టి అతనికి శామ్యూల్ మోరిస్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ నల్ల కుర్రవాడు ఆ పేరుకు నిజమైన ఘనత తీసుకువస్తాడని ఏమాత్రం ఆమె ఊహించలేదు. తన బాప్తిసం తరువాత శామ్యూల్ మోరిస్ 2 సంవత్సరాలు లిబేరియాలో జీవించాడు. కాఫీ తోటలో పని వదిలి మన్రేవియాలో ఎండ్లకు రంగు వేయటం లాంటి పనులు చేసేవాడు. లిబేరియా కళాశాలకు రంగు వేయటానికి సహాయపడ్డాడు. తన సంపాదన తన పోషణకు కూడా సరిపోయేది కాదు. కానీ శామ్యూల్ సంతోషంగా ఉండేవాడు. భక్తి ఎడల ఆసక్తి కలిగి ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి మిషనరీ గారితో
దేవుని గురించి మాట్లాడేవాడు. అతడు మిషనరీలకు ఎంతో సేవ చేశాడు. వారి దగ్గర భక్తి పాటలు నేర్చుకుని ఆ పాటల్లోని కొన్ని మాటలకు అర్థం తెలియకపోయినా కంఠోపాఠంగా పాడేవాడు. త్వరలోనే ఆ ప్రాంతంలో సమర్పణ ఆసక్తి కలిగిన క్రైస్తవుడిగా శామ్యూల్ పేరుగాంచాడు. తాను మారుమనసు పొందిన కొంతకాలానికే ఇంకొక యువకుని మారుమనసులోనికి నడిపించాడు. ఆ యువకుడు కూడా శామ్యూల్ అంతకు ముందు తాకట్టుగా ఉన్న ఆ క్రూర తెగనాయకుని దగ్గర బానిసగా ఉండి తప్పించుకొనిన ఆఫ్రికా దేశస్థుడే. కబూకి ఆఖరి దండన విధించబడినప్పుడు ఆ యువకుడు అక్కడే ఉండి ఆ వెలుగును చూచి ఆకాశం నుండి కబూని పారిపోమ్మని చెప్పిన ఆ స్వరాన్ని విన్నవాడు. తెగనాయకుని జ్యేష్ఠ కుమారునితో పోలిస్తే సాధారణ బానిస అంత ముఖ్యమైనవాడు కాడు కాబట్టి అతనికి తప్పించుకోవటం అంత కష్టమనిపించలేదు. పగటి సమయం అందరూ ప్రయాణించే మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. అతనికి బాప్తిస్మమిచ్చి హెన్రీ ఓ నీల్ అని పేరు పెట్టారు. కబూ యొక్క అద్భుతకరమైన విడుదల సాక్ష్యాన్ని హెన్రీ బలపరిచినాడు. వీరిద్దరి సాక్ష్యం మన్రేవియా ప్రజల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపింది. అప్పుడే ఆశ్చర్యకరమైన ఆత్మీయ నాయకత్వపు శక్తిని కనుపరిచినాడు. అదే తరువాతి కాలంలో శామ్యూల్కు ప్రఖ్యాతి గడించిపెట్టింది. ప్రసంగాల ద్వారానో లేక తర్కాల ద్వారానో లేక మానవ శక్తి ద్వారానో కాక పరిశుద్ధాత్మ తన ద్వారా క్రియ చేయటానికి ప్రార్థించి ఇతరులను ఏ విధంగా ప్రభావింపచేస్తాడో ఈ సంఘటన మనకు తెలుపుతుంది. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు ప్రార్థనా కూటాలను జరపాలని మన్రేవియాలో 3 స్త్రీలు నిశ్చయించుకున్నారు. ఈ విధంగా ఆ సమాజంలో ఆత్మీయ ఉత్తేజాన్ని తీసుకురావాలనుకున్నారు. ఇతరులను ఉత్సాహపరిచే మారు మనసు పొందిన వారు ఒక్కరు కూడా వారి దగ్గర లేరు. ఒక రాత్రి ఒక కుర్రవాడు ప్రవేశించాడు. వేదిక ముందు సాష్టాంగపడి గంటల తరబడి ప్రార్థించాడు. తాను క్రొత్తగా మారు మనసు పొందినవాడనుకొని ఇతరులకు ఆ శుభవార్త అందించటానికి వెళ్ళారు. కానీ వారు తిరిగి వచ్చేసరికి అతను శామ్యూల్ మోరిస్ అని గుర్తించారు. అతను తన కొరకు ప్రార్థించటం లేదు, ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థనలు వినబడినాయి. తరువాతి కూటాలలో 50 మంది యవనస్తులు మారు మనసు పొందారు. తన సొంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయటానికి అతనికి విద్య అవసరమని, ఆ విద్యను అమెరికాలో అభ్యసించాలని లిబేరియాలో మిషనరీగా పనిచేసే రెవా సిఈ స్మిర్ల్ గారు శామ్యూల్ మోరిస్కి చెప్పారు. శామ్యూల్ దగ్గర పైసా లేకపోయినప్పటికీ ఆ సముద్ర ప్రయాణానికి కావలసిన $100 దేవుడు అనుగ్రహిస్తాడని అతను నమ్మాడు. కానీ ఈ పుస్తక విద్య కంటే మిక్కిలి విలువైన దానిని నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళాలని శామ్యూల్ ఆఖరిగా తీర్మానించుకున్నాడు. తనలాంటి వారికి మిషనరీలు బోధించే బోధ చాలా ప్రాథమికమైనది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా వచ్చే రక్షణను గురించి వారు నొక్కి చెప్పేవారు కానీ ఆదరణకర్త యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఆయన యొక్క అసమానమైన క్రియ గురించి కానీ వాళ్ళు చెప్పేవారు కాదు. ఒకరోజు ఆత్మతో నింపబడిన ఒక మిషనరీ గారు యోహాను సువార్త 14వ అధ్యాయం చదివి వినిపించారు. తన చుట్టూ చేరిన శిష్యులకు శక్తితో కూడిన సహాయకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క రాక గురించి మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు వెల్లడించాడు. అప్పటికే శామ్యూల్ దైవాత్మ యొక్క ఆశీర్వాదాన్ని తన హృదయంలో అనుభవించాడు. కానీ పరిశుద్ధాత్మ గురించి, ఆయన ప్రాముఖ్యత గురించి మొట్టమొదటిసారిగా విన్నాడు. ఆ ఆత్మ వాస్తవమైన సజీవుడైన వ్యక్తి అని, ఆయన ఈ భూమి మీద క్రియ చేస్తున్నాడని తాను మొదటగా అర్థం చేసుకున్నప్పుడు తన ఆనందాశ్చర్యాలకు అవధులు లేవు. పాత నిబంధనలోని సమూయేలు దేవుని ఎరుగక ముందే ఆయన దేవుని స్వరం వినినట్లు తాను ఉండిన బానిసత్వము నుండి విడిపించబడడానికి తనకు వినబడిన స్వరం దేవుని ఆత్మ యొక్క స్వరమేనని శామ్యూల్ ఇట్టే గ్రహించాడు. పరిశుద్ధాత్మ గురించి మిషనరీలతో మాట్లాడటానికి అతను దీర్ఘ ప్రయాణాలు చేసేవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని తదేకంగా అధ్యయనం చేశాడు.
అనేకసార్లు మిషనరీల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి మిక్కిలి కఠినమైన ప్రశ్నలు అడిగేవాడు. ఆఖరికి ఒక ఆమె, పరిశుద్ధాత్మను గురించి నాకు తెలిసినదంతా నీకు చెప్పాను అని ఒప్పుకుంది. పరిశుద్ధాత్మను గురించి మీకు తెలిసిందంతా మీకు ఎవరు చెప్పారు? వదలకుండా అడిగాడు శామ్యూల్. బిషప్ విలియం టేలర్ గారి సెక్రటరీ అయిన స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర చాలా వరకు నేర్చుకున్నానని చెప్పింది. స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడున్నారు? మరలా అడిగాడు. న్యూయార్క్లో. మిషనరీ అమ్మగారి సమాధానం. అయితే ఆయనను వెళ్ళి చూస్తాను, మరో ఆలోచన లేకుండా చెప్పాడు శామ్యూల్. ఏమాత్రం తడువు చేయకుండా సముద్ర తీరం వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. ప్రయాణానికి అవసరమైన $100 గురించి కించిత్తు కూడా పట్టించుకోలేదు. డబ్బు కంటే పరిశుద్ధాత్ముడే ముఖ్యం. మార్గంలో కావలసిన వాటిని ఆయనే అనుగ్రహిస్తాడు. తాను తీరాన్ని చేరేసరికి ఒక ఓడ లంగరు వేసి ఉంది. సంతోషపూర్ణుడయ్యాడు. తన ప్రార్థనకు తండ్రి జవాబిచ్చాడు. ఆ ఓడ నాయకుడు, కొంతమంది పనివారు చిన్న పడవలో తీరానికి వస్తూ ఉన్నారు. ఓడ నాయకుడు సామాగ్రిని ఓడలో ఎక్కించటానికి ఒడ్డు మీద అడుగుపెట్టిన వెంటనే ఒక నల్లటి కుర్రవాడు ఎదురుపడి, స్టీఫెన్ మెరిట్ గారిని చూడటానికి మీరు నన్ను న్యూయార్కుకు తీసుకువెళ్తారని నా తండ్రి నాకు చెప్పాడు అని గొక్క తిరగకుండా చెప్పాడు. మీ తండ్రి ఎక్కడా? ఓడ నాయకుడు ప్రశ్నించాడు. పరలోకంలో. మా ఓడ ప్రయాణికులను తీసుకువెళ్ళదు. నీవు పిచ్చివాడవై ఉండాలి తిడుతూ చెప్పాడు ఓడ నాయకుడు. పగలంతా ఆ చిన్న పడవ దగ్గరే కాచుకొని ఉన్నాడు. ఆ రాత్రి ఓడ నాయకుడు తిరిగొచ్చినప్పుడు తనను న్యూయార్కుకు తీసుకువెళ్ళమని ఆయనను బ్రతిమిలాడాడు. ఆయన తనని బెదిరించి పడవ తీసుకుని ఓడలోనికి వెళ్ళిపోయారు. కానీ శామ్యూల్ మోరిస్ తన తండ్రి వాగ్దానంలో విశ్వాసం ఉంచాడు. పడవ వచ్చిన అదే స్థలంలో ఇసుకలో పడుకున్నాడు. రాత్రి చాలాసేపు ప్రార్థనలో గడిపాడు. మరుసటి రోజు కూడా శామ్యూల్ని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోలేదు. 2 రోజులు భోజనం లేకపోయినా తన విశ్వాసంలో ఏమాత్రం సడలలేదు. సముద్రపు ఒడ్డును విడిచి వెళ్ళలేదు. మరుసటి దినం ఆదివారం. ఓడ నాయకుడు, పనివారు మరల ఒడ్డుకొచ్చారు. ఓడ నాయకుడు ఒడ్డున అడుగుపెట్టిన వెంటనే, ఈసారి మీరు నన్ను తీసుకువెళ్తారని రాత్రి నా తండ్రి నాతో చెప్పాడు అని చెప్పాడు. ఓడ నాయకుడు ఆశ్చర్యంతో శామ్యూల్ వైపు తేరి చూచాడు. గత రాత్రి పనివారిలో 2 ఓడను వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆయనకు పనివారి కొరత ఏర్పడింది. శామ్యూల్ క్రూ జాతికి చెందినవాడని ఓడ నాయకుడు గమనించి అతను అనుభవం కలిగిన నావికుడు అనుకున్నాడు. ఎందుకంటే ఆ జాతిలో చాలామంది ఓడలో పనిచేయటంలో అనుభవం కలిగినవారు. నీకెంత జీతం కావాలి? ఓడ నాయకుడు అడిగాడు. స్టీఫెన్ మెరిట్ గారిని చూడటానికి నన్ను న్యూయార్కుకు తీసుకువెళ్తే చాలు, శామ్యూల్ జవాబిచ్చాడు. ఓడ నాయకుడు తన పనివారి వైపు చూసి ఈ కుర్రవాణిని ఓడలోనికి తీసుకువెళ్ళమని చెప్పాడు. శామ్యూల్ మోరిస్ ఎంతగానో ఆనందించాడు. తన ప్రార్థనలకు జవాబు వచ్చింది. అమెరికాకు వెళ్ళబోయే ఓడలో తానున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ధననిధిని కనుగొనుటకు ప్రయాణము చేసిన వ్యక్తులలో శామ్యూల్ మోరిస్ అగ్రగణ్యుడు అని చెప్పొచ్చు. కొలంబస్ కనుగొనిన ప్రపంచం కొంతకాలం తరువాత నశించిపోయే భౌతిక ప్రపంచం. రాబోయే క్రొత్త భూమిలో కూడా నిలిచియుండే నూతన ఆత్మీయ ప్రపంచాన్ని కనుగొనడానికి మోరిస్ సాహసించాడు. క్రిస్టఫర్ కొలంబస్ యాత్ర వలనే శామ్యూల్ మోరిస్ యాత్ర కూడా ఎన్నో ప్రమాదములతోనూ ఉత్సాహకరంగానూ ఉంది. తన గమ్యం చేరటానికి దాదాపు 6 నెలలు సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చింది. అనేక ప్రమాదముల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. తాను ప్రయాణం చేసేది సరుకులను తీసుకువెళ్లే ఒక నౌక. దానిని నడిపించే నాయకుడే దాని సొంతదారుడు కూడా. ఆ నౌక సామాగ్రితో నిండే వరకు కోస్తా తీర ప్రాంతాలలో చాలా కాలం గడిపేవారు. వాడెక్కిన తరువాత దాని పైభాగంలో ఒక యవనస్తుడు నిస్సహాయుడై పడి ఉండటం శామ్యూల్ చూచాడు. అతను ఓడ నాయకుని దగ్గర చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నాడు. తీవ్రంగా గాయపడి నడవలేకపోయాడు. ఈ నల్ల కుర్రవాడు ఆ యువకుని ప్రక్కనే మోకరించి ప్రార్థించాడు. ఆ యువకుడు వెంటనే లేచి నడవటం ప్రారంభించాడు. దైవ స్వస్థత తన శరీరాన్నంతా స్వస్థపరిచింది. గురువారం సాయంకాలం నుండి శామ్యూల్ ఏమీ తినలేదని ఆ యువకుడు గ్రహించాడు. అది ఆదివారం. ఆ మధ్యాహ్న సమయంలో శామ్యూల్ని భోజనశాల వద్దకు నడిపించాడు.
కానీ వంటవాడు అతనికి భోజనం పెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే శామ్యూల్ నల్లవాడు, అంతేకాక అతనికి భోజనం పెట్టమని ఓడ నాయకుని నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదు. కానీ శామ్యూల్కి దొరికిన స్నేహితుడు ఎలానో భోజనం సంపాదించి అతనికి ధారాళంగా పెట్టేవాడు. ఆ సాయంకాలం ఓడ నాయకుడు వచ్చాడు. శామ్యూల్ని కొన్ని ప్రశ్నలు అడిగి అతను సముద్ర ప్రయాణానికి పూర్తిగా క్రొత్తవాడని గ్రహించాడు. కాబట్టి అతనిని వెంటనే ఓడలో నుండి పంపించి వేస్తానని చెప్పాడు. ఎందుకంటే ప్రయాణంలో జబ్బు పడితే పని చేయలేడని ఆ నాయకుడు భావించాడు. తాను జబ్బు పడనని, న్యూయార్క్ చేరే వరకు ప్రతిరోజు ఓడలో పనిచేస్తానని శామ్యూల్ హామీ ఇచ్చాడు. అదే సమయంలో అతని ప్రార్థన ద్వారా స్వస్థత పొందిన యువకుడు కూడా వచ్చి శామ్యూల్ని పంపించవద్దని నాయకుడిని బ్రతిమిలాడి, దయచేసి అతనిని పనిలో పెట్టుకోండి, నాకేం చేశాడో చూడండి అని చెప్పాడు. ఆ రాత్రి ఓడ లంగరు తీసి ప్రయాణం సాగించారు. ఓడలో జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. బూతుమాట లేకుండా ఏ మాట ఉండదు. తన్నుతారు, కొడతారు. ఓడ నాయకుడు కఠినుడు. కోస్తా ప్రాంతానికి వచ్చినప్పుడు అరబీలతో ఎక్కువ వ్యాపారం చేసేవాడు. అక్కడ పరిస్థితులు పంటికి పళ్ళు కంటికి కన్నులా ఉంటుంది. ఇలాంటి పోరాటాల్లో ఆ నాయకుడు చాలా కఠినుడైనాడు. ఓడలో జీవమరణాలు ఆ నాయకుని చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఓడ నాయకుడంటే అందరికీ హడలే. ఆ ఓడలో పనిచేసేవారు అనేక దేశాలకు చెందినవారు. కానీ వారిలో శామ్యూల్ ఒక్కడే నల్లజాతికి చెందినవాడు. అందువల్ల అతనిని అందరూ ద్వేషించారు. ఎలాగైనా అతనిని అంతమొందించాలనుకున్నారు. అందరూ పిడిగుద్దులు, తిట్ల వర్షాన్ని కురిపించేవారు. 3వ రోజు రాత్రి తెరలు సరిచేయటానికి, త్రాళ్ళు లాగటానికి ఓడ పైభాగంలో సామానుకు కట్టబడ్డాడు. ఆ రాత్రి తుఫాను చెలరేగి ఓడను చుట్టుముట్టింది. తెరలను దించే సమయం లేదు. తుఫాను ద్వారా వెళ్ళవలసి వచ్చింది. తండ్రి, నీవు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు కాబట్టి నాకు భయం లేదు. కానీ ఈ స్థలంలో ఉండటానికి నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి రాకుండా ఉండటానికి సహాయము చెయ్యి అని శామ్యూల్ ప్రార్థించాడు. తన ప్రార్థనకు జవాబు వస్తుందనే నిశ్చయత అతనికి కలిగింది. కానీ అతని విశ్వాసం కఠినంగా పరీక్షించబడింది. తాను కట్టబడిన పెట్టె నీటిలో మునుగుతూ జల్లులకు తడుస్తూ ఉంది. సముద్రపు నీటిని మృంగి శామ్యూల్ చాలా వ్యాధిగ్రస్తుడైనాడు. అతనిని విప్పి క్రిందికి తీసుకొచ్చినప్పుడు కుప్పలా కూలిపోయాడు. నాయకుడు తన దగ్గరకు వచ్చి ఒక తన్ను తన్నాడు. ఓడ పైభాగం ఇంకా నీళ్లతోనే ఉంది. ఓడ అటూ ఇటూ ఊగుతూ ఉంది. ఆ జబ్బుతోనే శామ్యూల్ మోకరించి చేతులు పైకెత్తి, తండ్రి, నేను అమెరికా చేరే వరకు ఓడలో పనిచేస్తానని ఈయనకు వాగ్దానం చేశాను. నేను ఎలా జబ్బుగా ఉంటే ఎలా పనిచేయగలను? దయచేసి ఈ జబ్బును తీసివేయుము అని ప్రార్థించాడు. వెంటనే లేచి తన బాధ్యతలను నెరవేర్చడం ప్రారంభించాడు. తరువాత తనెన్నడూ జబ్బు పడలేదు. తరువాతి దినం తాను పైకి వెళ్ళబోతూ ఉండగా క్యాబిన్ కుర్రవాడొచ్చి, శామ్యూల్, నువ్వు ఆ తుఫాన్లో ప్రార్థించటం నేను విన్నాను. ఓడ అడుగున పనిచేయటం నాకు ఇష్టం లేదు. త్రాళ్లకు ముడులు వేసే తర్ఫీదు నీకు లేదు. కాబట్టి మనిద్దరం మన బాధ్యతలు మార్చుకుందామన్నాడు. శామ్యూల్ మరొక ప్రార్థనకు జవాబొచ్చింది. పని కొరకు శామీ ఓడ నాయకుని దగ్గరకు వెళ్ళగా ఆయన తప్పత్రాగి ఉన్నాడు. పిడిగుద్దులతో గుద్ది స్పృహ తప్పిపోయేటట్లు తన్ని తన అయిష్టాన్ని తెలియపరిచాడు. శామీకి స్పృహ వచ్చేసరికి ఓడ నాయకునికి నిషా తగ్గింది. తనకు ఏమీ జరగనట్లే చిరునవ్వుతో తన పనిని కొనసాగించాడు. యేసుప్రభువు గురించి తెలుసా అని ఆ నాయకుణ్ణి అడిగాడు. ఆ నాయకుని మదిలో తన తల్లి బాల్యకాలం జ్ఞాపకానికి వచ్చాయి. శామీ మోకరించి నాయకుని కొరకు తీవ్రత కలిగి యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఆ నాయకుడు ఆ ప్రార్థనలోని శక్తిని చూచి ప్రార్థనలో తలవంచాడు. తన హృదయంలోని పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది. కానీ ఆ సమయంలో ధ్యానించడానికి సమయం లేదు. తుఫానుకు ఓడ బాగా దెబ్బతిన్నది. లోపలికి నీళ్లూరుతూ ఉన్నాయి. సమీపంలో ఒక దీవి కనిపించింది. మరమ్మతు కోసం దాని సమీపంలో లంగరు వేశారు. వడ్రంగి వారు మరమ్మత్తు చేస్తుంటే మిగిలిన సిబ్బంది ఓడ నీటిలో తేలి ఉండటానికి లోపల నీటిని రాత్రింబవళ్ళు బయటకు తోడవలసి వచ్చింది. శామీ బలహీనుడైన చిన్న కుర్రవాడు కాబట్టి తాను కూడా బలవంతంగా పని చేయవలసి వచ్చింది.
తోడుతూ ప్రార్థన చేస్తూ తోడుతూ ఉండేవాడు. పనిదాటికి తట్టుకోవటానికి వాడ సిబ్బందికి సారా అందించబడేది. షామికి కూడా సారా అందించారు. కానీ షామి పరలోకంలో ఉన్న నా తండ్రి నాకు శక్తి ఇస్తాడని చెప్పి తీసుకోవటానికి నిరాకరించాడు. 2 వారాలు ఈ విధంగా నీళ్లు తోడారు. షామి పూర్తిగా అలసిపోయి స్పృహ తప్పే పరిస్థితి వచ్చింది. కానీ పరిశుద్ధాత్ముడు శక్తిని ఓర్పును అనుగ్రహించాడు. స్వాభావికంగా చూస్తే తనకు ఆ శక్తి లేదు. క్రూరుడైన నాయకుణ్ణి ఆ శామ్యూల్ ఎలా సాల్వ్ చేశాడో మనం విందాం. నడి సముద్రంలో మరలా లంగరు వేసి అందరూ ఉల్లాసంగా గడిపారు. అందరికీ సారా ఎక్కువిమ్మని నాయకుడు ఆజ్ఞాపించాడు. అందరూ తప్పత్రాగి నిషాతో నిండిపోయారు. మధ్యాహ్నం పోరాటం చెలరేగింది. జాతి దురభిమానంతో కారణం లేని పొట్లాటది. ఒక మలేషియా దేశస్థుడు కత్తి పట్టుకుని తన తోటివారిని చంపడానికి బయలుదేరాడు. శామ్యూల్ వారి మధ్యకు దూరి చంపవద్దు అని నెమ్మదైన తన రీతిలో చెప్పాడు. ఆ వ్యక్తి అంతకుముందు శామ్యూల్ను చంపుతానని మిగిలిన వారితో గప్పాలు కొట్టాడు. నీగ్రో జాతి వారంటే అతనికి తీరని ద్వేషం. ఇంతకుముందు అనేక మంది ఆఫ్రికా వారిని చంపివేశాడు. భయంకరమైన నరహంతకుడతడు. వాడనాయకుడు కూడా తన జోలికి పోయేవాడు కాదు. శామ్యూల్ అతనిని సమీపించినప్పుడు తనను ముక్కలుగా చేస్తానన్నట్లు ఆయుధం ఎత్తి గేంకరించాడు. తాను చేసిన శపథం నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణం. కానీ శామ్యూల్ తిన్నగా అతని కళ్ళవైపుకు తేరి చూసి తనను కాపాడుకోవటానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యలేదు. ఆ వ్యక్తి ఆయుధాన్ని మెల్లగా క్రిందకు దించి తన గదికి వెళ్ళిపోయాడు. దైవభక్తి లేని ఈ క్రూరుడు మానవాతీతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాడు. ఆ సమయంలో వాడనాయకుడు ఆ గందరగోళమంతా విని తొందరిచ్చే వారిని చంపటానికి 2 చేతులతో 2 పిస్తోళ్లను తీసుకొని పైకి వచ్చాడు. శామ్యూల్ విజ్ఞాపన విని వెంటనే వారందరూ పోట్లాడటం మానివేయటం చూశాడు. అతి క్రూరులైన ఈ వ్యక్తులను అధిగమించే మానవాతీతమైన మర్మమైన శక్తి ఈ ఆఫ్రికా కుర్రవానిలో ఉందని గ్రహించాడు ఆ వాడనాయకుడు. శామ్యూల్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. శామ్యూల్ మోకరించి పనివారందరి కొరకు ప్రార్థించాడు. మొదటిసారిగా వాడనాయకుడు ప్రార్థనలో ఏకీభవించాడు. తమ మధ్యకు సమాధాన రాయబారిని పంపినందుకు దేవునికి కృతజ్ఞత తెలిపాడు. ఆ సమయంలోనే తాను పశ్చాత్తాపపడి నూతన జీవాన్ని పొందాడు. ఓడలో శామ్యూల్ ద్వారా రక్షించబడిన అనేక మందిలో ఈయన మొట్టమొదటివాడు. ఓడ నాయకుని గది భయంకరమైన చీకటి గుహలా ఉంది. అనేక సంవత్సరాలుగా పొగ దుమ్ము పేరుకొనున్నాయి. ఎటు చూచినా మురికిగా ఉంది. శామ్యూల్ ఆ గదిని సబ్బుతో శుభ్రంగా కడిగాడు. గోడ మీద వేలాడే మరణాయుధాలు కూడా దగదగా మెరుస్తూ ఎంతో అలంకారంగా మారాయి. మురికి ఉండే స్థలంలో ఆత్మ ఉండదు అని శామ్యూల్ చెప్పేవాడు. ఓడ నాయకుడు చాలా ముగ్ధుడై రూపాంతరమైన తన గదిని ఓడ అధికారులకందరికీ చూపించాడు. నెమ్మదిగా శామ్యూల్ ఓడ నాయకుని హృదయాన్ని పూర్తిగా ఆకర్షించుకున్నాడు. మొదట శామ్యూల్ మాటిమాటికి ప్రార్థన చేయటం చూచి కోపగించుకునేవాడు. ఇప్పుడైతే శామ్యూల్ ప్రార్థిస్తుండగా టోపీ చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆయన మీదకు నూతన ప్రభావం వచ్చినందువలన వాడనాయకుడు తన పనివారికి సారా ఇవ్వటం మానుకున్నాడు. ఇప్పుడు ఆ పనివారినందరినీ ప్రార్థనకు సమకూర్చేవాడు. ఇలాంటి సమయాల్లో శామ్యూల్ యొక్క దృఢమైన చక్కని స్వరంతో లిబేరియాలో తాను కంఠస్థం చేసి నేర్చుకున్న పాటలు పాడి పనివారి అందరి హృదయాలు ఆకర్షించగలిగాడు. విరామ సమయాలలో వాడనాయకుడు పనివారు శామ్యూల్ దగ్గర కూర్చుండి గంటల తరబడి అతను పాడే శక్తితో కూడిన హృదయాలను రేకెత్తించే మధురమైన భక్తి పాటలను ఆలకించేవారు. శామ్యూల్ పాడుతుండగా ఒకరి తరువాత ఒకరు తమ స్వరాలు కలిపి పాడేవారు. దేవుని కొరకైన హృదయ వాంఛ కలిగి దేవుడు అనుగ్రహించే జవాబులను పొందేవారు. శామ్యూల్ను చంపుతానని బెదిరించిన వ్యక్తి తీవ్రమైన వ్యాధితో మరణపడక సమీపించాడు. అతను తిరిగి కోలుకుంటాడనే ఆశ ఇసుమంతైనా కనిపించలేదు. శామ్యూల్కు అతని భాష తెలీదు, తనతో ఏ సంబంధము లేదు. కానీ అతను వ్యాధిగ్రస్తుడైనాడని శామ్యూల్ విన్నప్పుడు అతని పడక దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు. కానీ ఆ వ్యక్తి దైవభక్తి ఎరుగడు. శరీర వాంఛలు తీర్చుకోవడానికే జీవించేవాడు. నీగ్రో జాతిని ద్వేషించి అవకాశం దొరికినప్పుడల్లా దానిని వెళ్ళగ్రక్కేవాడు. అదంతా ఇప్పుడు మారిపోయింది. ఆ వ్యక్తి నల్ల కుర్రవాని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు.
వాడ పనివారికి ఎలాంటి ఆదర్శాలు లేవు. వారు వివిధ దేశాలకు చెందినవారు కాబట్టి వారికి ఎలాంటి అనుబంధము లేదు. వేరువేరు భాషలు, వేరువేరు గృహాలకు చెందినవారు. కానీ ఇప్పుడు అందరూ శామ్యూల్ మోరిస్తో కలిసి ప్రార్థించి పాడటం ప్రారంభించారు. జాతి, దేశ, భాష భేదాలన్నీ మటుమాయమైపోయాయి. శామ్యూల్ దేవుడే వారి దేవుడైనాడు. అతనిని తమ దగ్గరకు తీసుకువచ్చిన ఆ వెలుగు అతని గుండా ప్రకాశించింది. వారందరూ దానిని చూచి దాని ద్వారా నూతన సహోదర అనుబంధాన్ని కనుగొన్నారు. వివిధ దేశాల్లోనూ దీవులలోనూ ఓడ నాయకుడు చేసే వ్యాపారం లాభసాటిగా ఉండేది. ఆఫ్రికా వస్తు సామాగ్రితో ఓడ దాదాపుగా నింపబడింది. ఇంకా కొన్ని చోట్ల ఆగిన తరువాత ఓడ నాయకుడు ఓడను తిన్నగా న్యూయార్కుకు నడిపిస్తాడు. శామ్యూల్ సముద్ర ప్రయాణాన్ని ఆనందించటం ప్రారంభించాడు. ఒక సాయంత్రం ఒక ద్వీపాన్ని చేరుకున్నారు. మరుసటి ఉదయం మార్పిడి కోసం తన సామాగ్రిని ఒడ్డుకు తీసుకువెళ్లాలని ఓడ నాయకుడు తీర్మానించుకున్నాడు. సామాగ్రితో పడవను నింపి మామూలు కంటే ఎక్కువ మంది పనివారిని తనతో తీసుకువెళ్ళాడు. ఆయనకు పరిస్థితి బాగున్నట్లు అనిపించలేదు. ఓడ మీద వారికి ఆయుధాలు ధరింపచేశాడు. తీరాన్ని నిర్విరామంగా పరిశీలిస్తూ అనుమానాస్పదమైన పరిస్థితి తెలిస్తే తనకు సైగలు చెయ్యమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. పడవలోని సామాగ్రి బరువుగా ఉండటం వల్ల అలలను ఎదుర్కొంటూ నెమ్మదిగా తీరానికి వెళుతూ ఉంది. దాదాపు సగం దూరం వెళ్ళేసరికి ఓడ మీద ఉన్న వారికి వందల కొలది మనుషులు చిన్న పడవలు వేసుకొని వారి వైపు వస్తూ ఉన్నారు. ఓడలోని కావలివాడు వెనుకకు రమ్మని ఓడ నాయకునికి సంజ్ఞలు చేశాడు. ఓడ నాయకుడు వెనుతిరిగాడు. కానీ బరువుతో నిండి ఉన్న పడవ వెనుక వస్తున్న వారి పడవలతో పోటీకి సరిపోదు. త్వరలోనే పడవను సమీపించి తెడ్లు వేయకుండా పనివారిని ఆపివేశారు. ఆ వచ్చిన వారు పోరాటం జరుగుతుందని ఎదురు చూడలేదు. ఎలాంటి బెదిరింపు లేకుండా పడవను, ఓడలోని సామాగ్రి అంతటిని దోచుకోవాలనుకున్నారు. వారి నాయకుడు ఒక తిరుగుబాటుదారుడు. కొన్ని వారాల క్రితమే అలాంటి ఓడను పట్టుకుని దోచుకున్నారు. దానితో వారికి ధైర్యం కలిగి ఈ ఓడను కూడా దోచుకోవాలనుకున్నారు. కానీ శామ్యూల్ ఓడ కలిగిన నాయకుడు చాలా చురుకైనవాడు. వారు పడవ సమీపానికి రాగానే వారి మీద తుపాకీ గుండ్ల వర్షాన్ని కురిపించాడు. ఎలాగో కష్టపడి ఓడను సమీపించారు. పడవను ఎక్కించలేకపోయినప్పటికీ ఓడ నాయకుడు, పనివారు ఓడలోనికి ఎక్కగలిగినారు. ఓడ సిబ్బంది ఓడ నాయకుని మిగతా వారిని రక్షించడంలో నిమగ్నమై ఉండగా ఇంకొక వైపు నుండి శత్రువులు ఓడ మీదకి ఎగబ్రాకటం ప్రారంభించారు. ఓడ సామాగ్రితో ఉండి మెల్లగా వెళ్తూ ఉంది. అన్ని వైపుల నుండి త్రాళ్లతో నిచ్చెనలను కట్టి ఎక్కటం ప్రారంభించారు. వారి నాయకుడు మొదటగా పైకి ఎక్కాడు. అతడు ఇంగ్లీష్లో ఓడను తమ స్వాధీనం చెయ్యమని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఓడ సిబ్బంది అతనిని కాల్చి సముద్రంలో పడవేశారు. కానీ అతని అనుయూయులలో కొందరు ఓడను దోచుకోవడానికి పైకెక్కారు. ఆ తిరుగుబాటుదారుడైన తెల్ల నాయకుడు చంపబడినప్పుడు శామ్యూల్ ఓడ నాయకుని ప్రక్కనే ఉన్నాడు. ఆ శత్రువులు ఓడను పట్టుకోవటానికి పైకెక్కినప్పుడు లోపలికి వెళ్ళి గెడవేసుకొని విలువైన సామాగ్రిని కాపాడమని శామ్యూల్కి ఆజ్ఞాపించాడు. తాను ప్రమాదానికి గురి కాకూడదని ఆయన ఆ విధంగా చేశాడు. ఓడలోనికి వచ్చిన శత్రువులు పైకి రాకుండా ఓడ సిబ్బంది దారులన్నీ మూసివేశారు. తరువాత ఓడ పైభాగంలోనికి వస్తున్న శత్రువుల మీద దాడి చెయ్యటం ప్రారంభించారు. శామ్యూల్ పోరాటాన్ని చూడలేదు కానీ తుపాకీ శబ్దాలు, అరుపులు, మూలుగులు అన్నీ వినబడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నానికి పెద్ద గాలి ప్రారంభమై ఓడ అటూ ఇటూ విపరీతంగా కదలటం ప్రారంభమైంది. శత్రువులు ఇక ఏమాత్రం ఓడలోనికి రాలేకపోయారు. తుపాకీల శబ్దం నిలిచిపోయింది. లంగరుపైకి వెళ్లే శబ్దాన్ని శామ్యూల్ విన్నాడు. ఓడ ప్రయాణం ప్రారంభించింది. దడదడ శబ్దాలు, శవాలు, నీటిలోనికి వేయబడే శబ్దాలు అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓడ సిబ్బంది తిరిగి వచ్చేసరికి రాత్రి సమయం అయింది. తరువాత ఓడ నాయకుడు తన గదికి వెళ్ళి తలుపులు తీయమని శామ్యూల్కు సంజ్ఞ చేశాడు. తలుపు తీయగానే ఆయన కుప్ప కూలిపోయాడు. ఆ దీర్ఘ పోరాటంలో రక్తమంతా పోయి పూర్తిగా నీరసించిపోయాడు. నేల మీద పడి స్పృహ కోల్పోయాడు. శామ్యూల్ ఆయనను పడక మీదకు లాగి తనకు చేతనైనంత మట్టుకు గాయాలు కట్టి ఉపచారం చేశాడు. అప్పుడు ఆయన ప్రక్కనే మోకరించి తన స్నేహితుని కొరకు దేవుని సన్నిధిలో తన హృదయాన్నంతా కుమ్మరించాడు. శామ్యూల్ ప్రార్థన చేస్తుండగానే ఆయన స్పృహలోనికి వచ్చాడు. తన చేతులు చాపి ఆ నల్ల కుర్రవాణిని దగ్గరకు తీసుకుని, శామీ, నీ ప్రార్థనలే మనలను ఓడను కాపాడాయి.
మన మనుషులు భీకరంగా పోరాడినారు. శత్రువులు మనకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. వారి దగ్గర ఎక్కువ తుపాకులు లేవు, కానీ కత్తులు కర్రలు ఉన్నాయి. గాలి వీచి ఓడను కదిలించుకుంటే వారందరూ చీమల్లా ఓడపైకి ఎక్కి ఉండేవారు అని చెప్పాడు. మరుసటి ఉదయం వారందరికీ విషాదకరమైనది. చాలామంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది చనిపోయారు. ఓడ పైభాగమంతా రక్తపు మరకలతో నిండి ఉంది. తాను ప్రేమించిన వారి శరీరాలు సముద్రంలోనికి పడవేయబడటం షామీ చూసినప్పుడు ఎంతో విచారపడ్డాడు. కానీ విచారంలోనే మునిగి ఉండటానికి అతనికి సమయం లేదు. ప్రయాణం ముగించే వరకు గాయాలతో బ్రతికి బయటపడిన వారికి సేవ చేసి వారందరికీ ఎంతో ఆదరణను కలిగించాడు. తన మందహాసం, దేవుని సహాయంతో తాను ఉంచిన విశ్వాసం ఓడలోని పరిస్థితినే రూపాంతరపరిచింది. చెడు మాటలు లేకుండా ఎవరి పనులు వారు చూసుకోవటం ప్రారంభించారు. ఆ ఓడ న్యూయార్క్ చేరేసరికి 5 నెలలు పట్టింది. షామీ పైబట్టలతో మాత్రమే ఓడలో ప్రవేశించాడు. కాళ్లకు బూట్లు కూడా లేవు. తన ప్రయాణానికి తాను ఓడలో పనిచేశాడు. ఓడ సిబ్బంది బట్టలను పోగు చేసి షామీ ఒడ్డుకు చేరినప్పుడు వేసుకోవటానికి సరిపోయిన దుస్తులను, టోపీని తయారు చేశారు. బూట్లు కూడా ఇచ్చారు. ఓడరేవు కంటపడగానే షామీ సంతోషానికి అవధులు లేవు. తాను పడిన కష్టాలు, శ్రమలు అన్నీ మరిచిపోయాడు. ఓడలోని వారంతా తనకు స్నేహితులయ్యారు. మరి ముఖ్యంగా అతనిని చంపాలనుకున్న వ్యక్తి అందరికంటే సన్నిహితుడయ్యాడు. ఆఖరిగా షామీతో కరచాలనం చేసినప్పుడు కరడుగట్టిన ఓడ సిబ్బందిలో చాలామంది చిన్నపిల్లల్లా ఏడ్చారు. జాతి భేదాలు మాయమయ్యి వారి మధ్య ప్రేమానుబంధం ఏర్పడింది. నల్లటి శరీరంలో దేవుని రాయబారి వారి మధ్య జీవించాడు. ప్రార్థనలకు జవాబిచ్చే వ్యక్తిగతమైన దేవుడున్నాడని, ఆయన రంగు జాతిని లక్ష్యం చేసేవాడు కాడని వారంతా అతని ద్వారా తెలుసుకున్నారు. ఓడ న్యూయార్క్ ఓడరేవులో ఆగినప్పుడు అది ఒక శుక్రవారం. మొట్టమొదట తాను విమోచింపబడిన దినం. ఓడలో నుండి మొట్టమొదటగా బయటకు వచ్చిన వ్యక్తి మన షామీ. బయటకు రాగానే ఒక వ్యక్తి అటు వెళ్తూ కనపడ్డాడు. వెంటనే షామీ అతన్ని చూచి, మీకు స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడుంటారో తెలుసా? ఒక్కసారిగా అడిగాడు. మిషన్ స్థలంలో స్టీఫెన్ మెరిట్ గారి ఆతిథ్యం పొందిన వ్యక్తి అతను. నాకు తెలుసు. ఆయన ఇల్లు పట్టణానికి ఆ వైపునుంది. నీవు నాకు $1 ఇస్తే ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను అని జవాబిచ్చాడు ఆ వ్యక్తి. ఓడ ఆగిన స్థలం బేతేలు నుండి 3 మైళ్ళ దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో ఎవరికీ స్టీఫెన్ మెరిట్ గారంటే తెలీదు. పరిశుద్ధాత్మ నడిపింపు షామీకి తన గురిలో ఉన్న విశ్వాసం లేకపోతే మెరిట్ గారిని కలుసుకోవటం అసాధ్యమే. షామీ దగ్గర పైసా లేదు, కానీ ఎలాగైనా $1 దొరుకుతుందని ఆ వ్యక్తి చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ వ్యక్తి షామీని అనేక పెద్ద పెద్ద వీధుల గుండా తీసుకువెళ్ళాడు. మెరిట్ గారి దగ్గరకు వెళ్ళేసరికి సంధ్య సమయమైంది. వారు అక్కడికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి తలుపులన్నీ మూసి తాళం వెయ్యబోతున్నాడు. తాళం వేస్తున్న వ్యక్తే మెరిట్ గారు అని ఆ వ్యక్తి షామీకి చెప్పాడు. షామీ పరిగెత్తి, నా పేరు శామ్యూల్ మోరిస్, మీతో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటానికి ఇప్పుడే ఆఫ్రికా నుండి వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న మెరిట్ గారు ఆశ్చర్యపడి సంతోషించారు. ఏదైనా పరిచయ ఉత్తరం తీసుకువచ్చావా అని అడిగారు. లేదు, దాని కొరకు కనిపెట్టడానికి నాకు సమయం లేదు అని జవాబిచ్చాడు. మెరిట్ గారు దయగా మాట్లాడి తాను వేరే పని మీద వెళ్తున్నానని, తనతో ఎక్కువ సమయం గడపలేనని, పక్కనున్న మిషన్ ఆవరణలో తాను కనిపెడితే రాత్రి ఉండటానికి వసతి ఏర్పాటు చేస్తానని చెప్పాడు. షామీ మిషన్ ఆవరణలోనికి వెళ్ళటానికి బయలుదేరాడు. వెంటనే అతను తీసుకొని వచ్చిన వ్యక్తి, నా $1 ఎక్కడా అని అడిగాడు. షామీ మెరిట్ గారి వైపు చూపించి, ఇక మీదట ఆయనే తన ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. మెరిట్ గారు చిరునవ్వుతో ఆ వ్యక్తికి $1 ఇచ్చి పంపించి వేశారు. మెరిట్ గారు తన పని ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన బండి దిగుతూ ఉండగా ఆ నల్ల కుర్రవాని సంగతి జ్ఞాపకం వచ్చింది. తాను తిరిగి బేతేలుకు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి 17 మంది యువకులు షామీ చుట్టూ సాష్టాంగపడి ఉన్నారు. వారికి యేసు ప్రభువు గురించి చెప్పాడు. ప్రభువు క్షమాపణను పొంది వారు ఆనందంలో మునిగిపోయారు. తాను అమెరికా చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ కూడా అనేక మందిని ప్రభువు వద్దకు నడిపించాడు. ఆ దృశ్యం చూసిన మెరిట్ గారు ముగ్ధుడై ఆ యువకులంతా వెళ్ళిపోయిన తర్వాత షామీని తన బండిలో ఇంటికి తీసుకువెళ్ళాడు. అలా బండిలో ప్రయాణించటం షామీకి అదే మొదటిసారి. ఎంతో సంతోషించాడు.
ఆ గుర్రాలు ఒకేలా ఎంతో అందంగా ఉన్నాయి. అడవిలో పుట్టి పెరిగిన శామి వాటి సహజ సౌందర్యం చూస్తూ ఆనందం పట్టలేకపోయాడు. వారు గమ్యం చేరిన తర్వాత మెరిట్ గారు వాటి మీద నుండి శామి దృష్టి మరలించలేకపోయారు. స్టీఫెన్ మెరిట్ గారు ఒక ధనవంతుడు. ధనవంతులు జీవించే ప్రాంతమైన హబెకెన్ హైట్స్లో రాజభవనం లాంటి ఇంటిలో ఉండేవాడు. వారు ఇంటికి చేరేసరికి రాత్రి 2 గంట అయింది. పాపం ఆయన భార్య ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంది. తలుపు తెరిచి వారిని చూచి, ఏమండి, మీతో ఎవరిని తీసుకొచ్చారు అని అడిగింది. నల్లటి ఆకారంలోని దేవదూత అని జవాబిచ్చాడు. ఆమె ఇంకా ఆశ్చర్యపడి తేరుకోకుండానే, ఇప్పుడు అతను ఏం చేయబోతున్నారు అని అడిగింది. బిషప్ గారి పడక మీద పండుకోబెట్టబోతున్నాను. లేదు, దయచేసి అలా చెయ్యొద్దు అడ్డు చెప్పింది భార్య. కానీ తాను చెప్పినట్లే చేశారు మెరిట్ గారు. బిషప్ విలియం టేలర్ గారు న్యూయార్క్ వచ్చినప్పుడల్లా ఉండడానికి ఒక గది ప్రత్యేకంగా ఉంచారు. మెరిట్ గారు శామీకి ఆ పడకను చూపించి దానిని ఎలా వాడాలో, దీపం ఎలా వెలిగించుకోవాలో, ఎలా ఆర్పివేయాలో అంతా వివరించారు. పండుకోవటానికి శామీకి అంతవరకు సరి అయిన పడక కూడలేదు. బిషప్ గారు రాత్రి వేసుకునే అంగి తీసుకుని శామీకి ఇచ్చారు. బిషప్ గారు అజానుబాహుడు. ఆ పెద్ద గౌను శామీ ధరించేసరికి చాలా వింతగా కనపడ్డాడు. దానిని చూచి మెరిట్ గారు హృదయపూర్వకంగా నవ్వుకున్నారు. కానీ ఆయన నవ్వు త్వరలోనే ఉద్వేగభరితంగా మారింది. శామీ పొడవాటి గౌను చేతులు మడిచి తనతో ప్రార్థనకు మోకరించమని మెరిట్ గారిని కోరాడు. శామ్యూల్ మోరిస్ ఆత్మ మండుతూ ఉంది. తనను విడిపించి అక్కడకు తీసుకువచ్చిన వెలుగును ఆ రాత్రి తనకు ఆతిథ్యమిచ్చిన మెరిట్ గారితో పంచుకున్నాడు. అనేక సంవత్సరాలుగా సువార్తను బోధిస్తున్న మెరిట్ గారు ఆ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క నూతన ప్రత్యక్షతను పొందారు. పామరుడైన ఆ నీగ్రో ప్రార్థన చేసిన కొద్ది సమయంలోనే ఆదరణకర్త యొక్క వాస్తవిక శక్తిని గురించిన ప్రత్యక్షతను పొందాడు. అంతకుముందు ఆయన అలాంటి అనుభవాన్ని పొందలేదు. మరుసటి రోజు లేచిన వెంటనే శామీ తన పడకను, గదిని సర్ది పశువుల పాకలోనికి వెళ్ళాడు. గుర్రాల దగ్గర పనిలో సహాయపడ్డాడు. మెరిట్ గారు కొంచెం ఆలస్యంగా లేచారు. బిషప్ గారి గదిలోకి వెళ్ళి చూస్తే శామీ కనిపించలేదు. చివరికి పశువుల పాకలో కనిపించాడు. మెరిట్ గారు అతనిని తీసుకువచ్చి తన కుటుంబానికి పరిచయం చేశారు. ఉదయం అల్పాహారం సిద్ధంగా ఉంది. స్టీఫెన్ మెరిట్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఒక నల్లవానితో కలిసి భోజనం చేయటం అదే మొదటిసారి. అది ఎలా జరిగిందో వారికే మర్మంగా ఉండింది. ఇంతకు ముందెన్నడూ తెల్లవారితో కలిసి భోజనం చేయని శామీకి కూడా అది ఒక నూతన అనుభవమే. అంతేకాకుండా అమెరికాలో అది అతనికి మొదటి భోజనం. ఆ క్రొత్త రకమైన ఆహారాన్ని ఎలా తినాలో అతను నేర్చుకోవలసి వచ్చింది. మెరిట్ గారి సూచనలతో చక్కగా భోజనం ముగించాడు. గురువారం సాయంకాలం నుండి శనివారం ఉదయం వరకు భోజనం లేదు కాబట్టి శామీ చాలా ఆకలితో ఉన్నాడు. స్టీఫెన్ మెరిట్ గారు పని ముమ్మరం కలిగినవారు. తన సంఘ పనులతోనే తన సమయం అంతా గడిచిపోయేది. ఆ శనివారం ఉదయం హార్లెంలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యొక్క అంత్యక్రియలు మెరిట్ గారు జరపవలసి వచ్చింది. బండిలో తనతో పాటు శామీని కూడా తీసుకువెళ్లారు. ఆ అంత్యక్రియలలో సహాయం చేయడానికి దారిలో 2 పాద్రిగారులను ఎక్కించుకోవటానికి తన బండిని ఆపారు. డాక్టర్ పట్టా కలిగిన మొదటి పాద్రిగారు బండిలోకి చూచిన వెంటనే ఒక నల్లటి కుర్రవాడు కూర్చోవటం కనిపించేసరికి కొంచెం వెనుకకు తగ్గారు. ఆ కుర్రవాడు దిగిపోతాడనుకుని కొంతసేపు కనిపెట్టాడు ఆయన. చివరికి బండిలోనికి ఎక్కినప్పుడు ఒక ఆఫ్రికా వ్యక్తితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చిందే అని వాపోయారు. పైకేమీ మాట్లాడలేదు, కానీ తమకు అయిష్టంగా ఉన్నట్లు అతని వైపు చూపులు విసరడం ప్రారంభించారు. స్టీఫెన్ మెరిట్ గారికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. శామీ దృష్టి మరల్చడానికి దారిలో కనబడే సెంట్రల్ పార్క్ గురించి, గ్రాండ్ ఒపేరా హౌస్ గురించి, ఇంకా ఇతర ప్రాముఖ్యమైన దృశ్యాలను శామీకి చూపించడం ప్రారంభించారు. ఆ గొప్ప పట్టణంలో కనబడే అద్భుతాల కంటే ఇంకా ఎక్కువైన అద్భుతం మీద శామీ తన దృష్టిని సారించాడు. శామీ తన నల్లటి చేతిని మెరిట్ గారి మోకాలిపై వేసి, మీరు బండిలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని అడిగాడు. బండిలో తరచుగా మంచి సమయాలు గడిపాను, కానీ బహిరంగంగా ఎన్నడూ ప్రార్థించలేదని చెప్పాడు. మనం ప్రార్థన చేద్దాం అని చెప్పాడు శామీ. అలా వారు ప్రార్థించారు. ప్రార్థించటానికి బండిలో మోకరించటం మెరిట్ గారికి అదే మొదటిసారి. వెంటనే శామీ ప్రారంభించాడు. తండ్రి, స్టీఫెన్ మెరిట్ గారి దగ్గర పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవాలని,
అనేక నెలలు కనిపెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నేను తెలుసుకోవాలని ఎంతో ఆతురతగా ఉన్న ఆ ఆత్మను గురించి ఒక్క మాటైనా చెప్పకుండా నాకు వాడరేవులను, గుడులను, బ్యాంకులను, ఇంకా ఇతర భవనాలను చూపుతున్నారు. ఆయన నీ గురించి, నీ పరిశుద్ధాత్మ గురించి తప్ప ఇతరమైన దేనిని ఆలోచించకుండా, పలుకకుండా, వ్రాయకుండా, ప్రసంగించకుండా ఉండునట్లు నీతో ఆయన హృదయాన్ని నింపు అని ప్రార్థించాడు. ఆ బండిలో జరిగింది ఏదో సాధారణమైన దైవ ప్రత్యక్షత కాదు. అంతకుముందు ఆయన మిషనరీల ప్రతిష్టలోనూ, పాద్రుల అభిషేకంలోనూ, బిషప్పుల నియామకంలోనూ, పరిశుద్ధుల హస్త నిక్షేపణలోనూ చాలాసార్లు పాల్గొన్నారు. కానీ నిరుపేద అయిన శామీ ప్రక్కన మోకరించున్నప్పుడు ఆయన అనుభవించిన పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించలేదు. ఆ క్షణంలోనే మెరిట్ గారి జీవితం అంతా మారిపోయింది. ఈ డాక్టర్ గారు మొట్టమొదట బండెక్కినప్పుడు చినిగిన దుస్తులు ధరించిన ఈ నీగ్రోతో ప్రయాణించటానికి సిగ్గుపడినారు. కానీ ఆ ప్రార్థన, ఆరాధన అయిన తరువాత తమ ఆత్మీయ దౌర్భాగ్య స్థితి గురించి వారు సిగ్గుపడనారంభించారు. శామీ పైబట్టలు తన అంతరంగ స్థితికి తగిన విధంగా ఉండాలని వారు భావించారు. కాబట్టి మెరిట్ గారి సలహా మేరకు వారు ఒక బట్టల కొట్టు దగ్గర ఆపి వారి అతిథికి ఖరీదైన నూతన దుస్తులు కొన్నారు. ఆ డబ్బంతటిని మెరిట్ గారు చెల్లించారు. శామీ విడిచిపెట్టిన పాత బట్టలను కూడా మెరిట్ గారు ఎంతో విలువగా ఎంచారు. వాచీని భద్రంగా దాచి అనేక సంవత్సరాలు ఆయన ఆఫీసులో ఉంచారు. శామీ మంచి దుస్తులు ధరించిన తరువాత వారు తిన్నగా అంత్యక్రియలు జరిగే స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి గౌరవార్థమై అనేక మంది సమకూడినారు. అంత్యక్రియలకు అనేక మంది వస్తారని ముందే ఊహించి తన వర్తమానాన్ని జాగ్రత్తగా సిద్ధపరుచుకున్నాడు. కానీ బండిలో జరిగిన ఆ ప్రార్థన ఆయనకు నూతనాత్మను అనుగ్రహించింది. పాతవి గతించిపోయినాయి. ఆ రోజు ఆయన ప్రసంగం విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. తాను సిద్ధపరుచుకున్న సందేశం మరిచిపోయి ఆదరణకర్త ప్రేరణతో ఇచ్చిన ఆ సందేశానికి పరలోకమే తెరవబడినదా అన్నట్లు ఉంది. మిగిలిన ఆ ఇద్దరు సేవకులు కూడా అదే దైవ ప్రేరణను పొందారు. వారు ఇచ్చిన చిన్న సందేశాలు శక్తితో నింపబడి వారి వాక్చాతుర్యానికి వారే నిశ్చేష్టులయ్యారు. ప్రజలందరూ నిశ్శబ్దంగా విన్నారు. దుఃఖ సమయాన్ని ఆనంద సమయంగా మార్చిన ఆ ముగ్గురు బోధకులు ఆ పేదవాడైన నల్ల కుర్రవాని చేత ప్రభావింపబడ్డారని వారికి తెలీదు. అతని విశ్వాసమే వారి మీదికి దేవుని అభిషేకాన్ని తెచ్చిందని శామీకి తెలిసినప్పటికీ దాని గురించి ఆరాధనలలో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆత్మతో నింపబడి పరలోక గవిని చూస్తున్నట్టుగా అలాగే కూర్చున్నాడు. దేవదూతల రెక్కలను శామీ స్పర్శించగలిగినాడు. భయభక్తులతో కూడిన ఈ క్రైస్తవ ఆరాధనను చూచి చాలా ఆనందించాడు. తన దేశంలో అయితే తన సొంత వారు పశువుల వలె చంపబడి సమాధి చేయబడకపోవటం తానే స్వయంగా చూశాడు. చిరుతపులిని పూజించే వారి దౌర్భాగ్యమైన ఆచారాలను చూశాడు. తాకట్టుగా పెట్టబడిన వారు, బానిసలు భయంకరముగా హింసింపబడి పాతిపెట్టబడినప్పుడు ఆదరణకరమైన ఒక్క మాట కూడా పలికేవారు కారు. సముద్రంలో నాయకులు చనిపోయినప్పుడు వారికి ఏ అంత్యక్రియలు జరగకుండా రాళ్లవలే సముద్రంలో పారవేయబడటం చూశాడు. ఈ క్రైస్తవ అంత్యక్రియ ఎంత అందంగా ఉంది. ఈ క్రైస్తవ దేశంలో చనిపోవటం కూడా పరలోకం వలె ఉందని చెప్పాడు. అక్కడే ఇంకొక అద్భుతం జరిగింది. దేవుని ఆత్మ కలిగి ఉన్న మానవాతీతమైన శక్తిని శామీ కలిగి ఉన్నాడని అనేకసార్లు నిరూపింపబడింది. ఆరాధన జరుగుతూ ఉండగానే ఏ విధమైన ఆహ్వానము లేకుండా ఒక్కొక్కరు శవపేటిక ప్రక్కకు వచ్చి మోకరించారు. చనిపోయిన వారి కొరకు విలపించటానికి కాదు గాని శామీ నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత ఆకర్షింపబడి పాపమనే మరణ శరీరము నుండి విడుదల పొందటానికై పశ్చాత్తాపతులే ప్రార్థించినారు. మెరిట్ గారు అంత్యక్రియలు ఆరాధన ముగించుకుని శామీని బండిలో తన ఆఫీసుకు తీసుకువెళ్లారు. దారిలో శామీ పరిశుద్ధాత్మను గురించి అనేకమైన ప్రశ్నలు అడిగాడు. అదృశ్యుడైన దేవుని గురించి తాను అభ్యసించి నేర్చుకున్న దానికంటే శామీ యొక్క భక్తి అనుభవం చాలా ఎక్కువని గ్రహించారు. తాను బోధించటం కాదు కానీ తానే ఎక్కువగా నేర్చుకున్నారు. ఆఫీసుకు చేరిన తర్వాత ఇండియానాలోని ఫోర్ట్ వేన్లో ఉన్న టేలర్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ వ్రాశారు. వారి దగ్గరికి తాను ఒక ముడివజ్రాన్ని పంపుతున్నానని,
లోకాన్ని ప్రకాశింపచేయటానికి ఆ ముడి వజ్రానికి వారు పదును పెట్టాలని దానిలో పేర్కొన్నారు. మరుసటి రోజు ఆదివారం. ఈరోజు నాతో సండే స్కూల్కి రావాలి. నేను సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అక్కడ నీవు ప్రసంగించవలసి ఉంటుంది అని మెరిట్ గారు షామీతో అన్నారు. నేనెన్నడూ సండే స్కూల్కి వెళ్ళలేదు. అయినా పర్వాలేదు, వస్తాను అని అన్నాడు షామీ. ఇద్దరూ ఆ స్థలానికి చేరుకున్నారు. పరిశుద్ధాత్మని గురించి మీ సూపరింటెండెంట్ గారితో మాట్లాడటానికి ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన శామ్యూల్ మోరిస్ అని వారికి షామీ గురించి పరిచయం చేశారు. వారంతా ఒక్కసారిగా నవ్వారు. పరిచయం చేసిన తర్వాత ఎవరో పిలిస్తే మెరిట్ గారు పని మీద బయటకు వెళ్ళారు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చారు. లోపల ప్రవేశించేసరికి అక్కడ అనేక మంది యవనస్తులు బలిపీఠం దగ్గర ఏడుస్తూ మొరపెడుతున్నారు. షామీ అక్కడున్న కమ్మిని పట్టుకొని ప్రార్థనలో లీనమై ఉన్నాడు. షామీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. స్వాభావికంగా అతను చాలా నెమ్మదస్తుడు. భూమి మీద ఉన్న తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునికి ప్రార్థించేవాడు. అతని ప్రార్థన ఆసక్తితో కూడి ఉండేది కానీ చాలా ప్రశాంతంగా ఉండేది. శ్రోతలను ఉవ్విళ్ళూరించే వాక్చాతుర్యం షామీ దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానం చేత కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు. ఆ ప్రదేశమంతా దేవుని మహిమతో నింపబడేది. వెంటనే ఆ యవనస్తులంతా శామ్యూల్ మోరిస్ మిషనరీ సంస్థగా రూపొందారు. షామీ బడికి వెళ్ళటానికి అవసరమైన ప్రయాణ ఖర్చు, దుస్తులు, పుస్తకాలు, మిగిలిన వాటినన్నిటినీ సమకూర్చారు. పుస్తకాలు, బట్టలు మిగిలిన వాటితో 3 ట్రంకు పెట్టెలను నింపారు. సండే స్కూల్ అయిన తరువాత షామీ మెరిట్ గారి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మర్యాద కొరకు భోజనానికి ముందు ప్రార్థన చేయమని మెరిట్ గారి భార్య కోరింది. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. పరలోకపు తండ్రికి అతను చెల్లించే కృతజ్ఞత అక్కడున్న వారి హృదయాలను కరిగించి వేసింది. ధనసంపన్నమైన కుటుంబంలో పుట్టి ముభావంగా ఉండే మెరిట్ గారి భార్య కూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది. ఇది నీ ఇల్లుగా ఎంచుకో, మాకున్నవన్నీ నీతో పంచుకుంటాము అని ఆమె షామీతో చెప్పింది. షామీ అక్కడ గడిపిన కొద్ది సమయం ఆ ఇంటిలోని జాతి దురభిప్రాయాన్ని రూపుమాపింది. షామీ విద్యను అభ్యసించాలని తీర్మానించబడింది. ఆ వారంలో ఫోర్ట్ వేన్కి ప్రయాణానికై షామీ సిద్ధపడినాడు. అతని విమోచన దినం ఉపవాస దినమైన శుక్రవారం నాడు ఆ పట్టణానికి చేరుకున్నాడు. తాను ఒక పరాయివానిగా ఓడలో నుండి దిగినప్పటికంటే ఇప్పుడు మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. తాను చదవలేని కొన్ని పుస్తకాలు, బట్టలు, కొన్ని బహుమతులు తన దగ్గరున్నాయి. కానీ ఎదుటివారికి తాను ఒక పేద కుర్రవానిలాగే కనపడ్డాడు. క్రైస్తవులలో బహు అరుదుగా కనిపించే మంచి గుణం షామీలో కనబడింది. ప్రెసిడెంట్ తద్దయు సి రీడ్ గారు షామీని చూచి ఏ గది కావాలని అడిగారు. ఎవరూ ఇష్టపడని గది ఏదైనా ఉంటే దానిని తనకు ఇమ్మని షామీ కోరాడు. ఆ సంఘటన గురించి రీడ్ గారు తరువాత ప్రస్తావిస్తూ, నా కండ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. వాటిని కనుపరచడానికి ఇష్టం లేక వెనుకకు తిరిగాను. ఎవరూ ఇష్టపడని గదిని నేను కోరుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఉపాధ్యాయునిగా దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు గదులను కేటాయించాను. వారిలో చాలామంది గౌరవనీయులైన యవ్వనరాండ్రు, యువకులు ఉన్నారు. కానీ ఎవరూ ఇష్టపడని గది ఉంటే దానిని నాకెమ్మని చెప్పింది శామ్యూల్ మోరిస్ ఒక్కడే అని వ్రాశారు. ప్రెసిడెంట్ రీడ్ గారు చాలా భారభరితమైన హృదయంతో షామీ పేరును నమోదు చేసుకున్నారు. ఆయనకు ఈ నల్ల కుర్రవానిలో ఏ తలాంతు కనబడలేదు. అప్పటికే ఆ విశ్వవిద్యాలయ ఆర్థిక పరిస్థితి చాలా భారంగా ఉంది. దానికి తోడు ఈ ఆఫ్రికా కుర్రవాని భారం ఆయన మీద పడింది. ఆ సమయంలో నిధుల కొరత వలన టేలర్ విశ్వవిద్యాలయం మూతపడే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు భోజనం కూడా సరిగా ఉండేది కాదు. బలవంత ఉపవాసన స్పష్టంగా కనబడేది. కానీ రీడ్ గారు క్రియాశీలి. ప్రతిరోజు పోరాడి కార్యాలను సాధించేవారు. శనివారం పని మీద బయటకు వెళ్ళారు. ఆ ఆదివారం ఒక సంఘంలో ప్రసంగం చేయవలసి ఉంది. ఆ సంఘ సభ్యులు కొద్దిమందే, వారు కూడా పేదవారు. అక్కడ సహాయార్థమై బలంగా అర్థించాడు. శుక్రవారం ఆఫ్రికా నుండి ఒక నీగ్రో కుర్రవాడు వచ్చాడని, అతని దగ్గర పైసా కూడా లేదని చెప్పాడు. ఎవరైనా ముందుకు వచ్చి అతని విద్య కొరకు సహాయం చేస్తారనే విశ్వాసంతో ఆ కుర్రవాణిని చేర్చుకున్నానని వివరించారు. కానీ
వారి దగ్గర నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లభించలేదు. రీడ్ గారు చాలా నిరుత్సాహపడ్డారు. తాను చేసిన అభ్యర్థన పూర్తిగా విఫలమైందని వాపోయారు. థామస్ అనే ఆయన ఇచ్చిన 50 పైసలు తప్ప అక్కడ ఆయనకు ఏమీ లభించలేదు. ఆ మరుసటి రోజు రీడ్ గారు ఆ స్థలం నుండి వెళ్ళబోతూ ఉన్నారు. జొసాయా కిచ్లర్ అనే ఒక కసాయివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. అతను పేదవాడు, కనీసం సంఘ సభ్యుడు కూడా కాడు. డాక్టర్ గారు, ఆఫ్రికా నుండి వచ్చిన ఆ పేద కుర్రవాని సహాయార్థమై నిన్న మీరు చేసిన అభ్యర్థనను నేను విన్నాను. మీ విశ్వాస నిధికి ఈ డబ్బును ఇమ్మని ఆత్మ నాతో చెప్పినాడు అని ఒక $5 నోటు అందించాడు. కానీ అతను దానికంటే విలువైన దానినే రీడ్ గారికి ఇచ్చాడు. ఆ $5 నోటుతో పాటు టేలర్ విశ్వవిద్యాలయ సంక్షోభాన్ని రూపుమాపే ఒక ఆలోచన కూడా రీడ్ గారికి తట్టింది. కిచ్లర్ వాడిన విశ్వాస నిధి అను పదజాలను ఉపయోగించి ఆ $5 నోటుతో శామ్యూల్ మోరిస్ విశ్వాస ధననిధిని ప్రారంభించారు. శామ్యూల్ మోరిస్ పేరు విన్న వారందరూ ఆ కిచ్లర్ను జ్ఞాపకం చేసుకుని గౌరవిస్తారు. అనేక మంది ఈ నిధికి సహాయాన్ని పంపించారు. ఈ నిధిలోకి ఎక్కువగా వచ్చే డబ్బు గురించి సామికి చెప్పినప్పుడు అతను, ఆ డబ్బు నాది కాదు, అది దేవుని డబ్బు, నాకంటే యోగ్యులైన వారికి ఆ డబ్బును వెచ్చించండి అని రీడ్ గారితో చెప్పాడు. ఈ నిధి నుండి 1 పైసా కూడా శామీ తన జేబులో వేసుకోలేదు. తన కొరకు తాను ఏదీ కొనుక్కోలేదు. అతని అతి సాధారణమైన ఖర్చులన్నిటినీ రీడ్ గారు భరించేవారు. అంతకంటే శామీ మరేమీ అంగీకరించేవాడు కాదు. ఒకసారి శామీ రీడ్ గారి దగ్గరికి వచ్చి తాను కొంతకాలం బడి నుండి సెలవు తీసుకొని పనిచేసి డబ్బు సంపాదించటానికి అనుమతి అడిగాడు. డాక్టర్ రీడ్ గారు ఆశ్చర్యపోయారు. బడిని వదలటానికి నాకు ఇష్టం లేదు, కానీ హెన్రీ ఓ నీల్ని ఇక్కడకు రప్పించి విద్య చెప్పించడానికి అవసరమైన డబ్బును నేను సంపాదించాలనుకుంటున్నాను. అతను నాకంటే శ్రేష్ఠుడు. లిబేరియాలో నాతో పాటు అతను కూడా యేసుప్రభువు కొరకు పనిచేశాడు అని శామీ వివరించాడు. నీవు వెళ్ళి ప్రార్థించు. హెన్రీ ఓ నీల్ అమెరికా రావటానికి దేవుడే ఒక మార్గం తెరుస్తాడు అని డాక్టర్ రీడ్ గారు శామీతో చెప్పారు. మరుసటి రోజు శామీ చిరునవ్వుతో రీడ్ గారి దగ్గరకు వచ్చి, హెన్రీ ఓ నీల్ త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు. నా తండ్రి ఇప్పుడే నాతో చెప్పాడు అని అన్నాడు. డాక్టర్ రీడ్ గారు దానిని గురించి స్టీఫెన్ మెరిట్ గారికి వ్రాశాడు. శామీ హెన్రీలు కలిసి దేవుని కొరకు విలువైన పని చేస్తున్న సమయంలో లిబేరియాలో పనిచేసిన ఒక మిషనరీ గారు అమెరికా వచ్చారని, హెన్రీ ఓనీల్ అమెరికా వచ్చి చదువుకోవటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని స్టీఫెన్ మెరిట్ గారు డాక్టర్ రీడ్ గారికి తెలిపారు. శామ్యూల్ మోరిస్ సేవలోని ప్రథమ ఫలమైన హెన్రీ ఓనీల్ ఆఫ్రికా నుండి అమెరికాకు రప్పించబడ్డాడు. తాను ఇతర అపోస్తుల వలె కాక ప్రసంగించే అధికారం తిన్నగా పరలోకం నుండి వచ్చిందని, మనుషుల వలన తాను అపోస్తులుడుగా చేయబడలేదని పరిశుద్ధుడైన పౌలు తరచూ నొక్కి చెప్పాడు. శామ్యూల్ మోరిస్ విషయంలో కూడా అది వాస్తవమే. శామీ ఫోర్ట్ వేన్ చేరిన మరుసటి ఆదివారం ఆ స్థలంలో నీగ్రో సంఘం ఏదైనా ఉందా అని విచారించి అక్కడ నీగ్రో సంఘం ఉందని తెలుసుకున్నాడు. అక్కడకు చేరుకోవటానికి బయలుదేరాడు. అది కళాశాలకు చాలా దూరంలో ఉంది. శామీ నడిచి వెళ్ళేసరికి ఆలస్యమైంది. పాటలు మొదలగు కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. వేదిక మీద నుండి సేవకుడు తన ప్రసంగ వాక్యాన్ని ప్రకటించాడు. శామీ తిన్నగా ఆలయం గుండా నడిచి వేదికను చేరుకున్నాడు. ఆ సేవకుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు, దృఢచిత్తం కలిగినవాడు. శామ్యూల్ మోరిస్ ఆయనకు అంతగా నచ్చలేదు. నా పేరు శామ్యూల్ మోరిస్, నేను ఈ మధ్యనే ఆఫ్రికా నుండి వచ్చాను. మీ ప్రజలకు నా దగ్గర ఒక సందేశం ఉంది అని శామీ ఆ సేవకునితో చెప్పాడు. ఆ సేవకుడు మొట్టమొదట తిరస్కరించాలనుకున్నాడు. కానీ శామీ ముఖం, కండ్లు తేజోమయంగా ఉన్నాయి. దానిని చూచి నిజంగా అతని యొద్ద ఒక సందేశం ఉందని ఆ సేవకుడు గుర్తించాడు. శామీ ఒక అభిషేకింపబడిన సేవకుడని తలంచి సిద్ధపరిచిన వర్తమానం తన దగ్గర ఉందా అని ఆ సేవకుడు అడిగినాడు. లేదు, కానీ నా దగ్గర వర్తమానం ఉంది అని శామీ జవాబిచ్చాడు. శామీ వేదిక మీదకి ఎక్కాడు. ఆ సేవకుడు కానుకపెట్టె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడో లేదో ఏదో అలజడి వినిపించింది. ఏమిటాయని తలెత్తి చూస్తే
సంఘమంతా మోకాళ్ళ మీద ఉంది. అందరూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఆనందగానాలు చేస్తూ ఉన్నారు. షామి వేదిక మీద నిలుచుని ఉన్నాడు. ప్రసంగించటం లేదు కానీ తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటనను గురించి ఆ సేవకుడు ఈ క్రింది విధంగా చెప్పాడు. షామి ఏం చెప్తున్నాడో నేను వినలేదు. నేనేం చెప్పానో షామి ఏమి చెప్పాడో నాకు గుర్తులేదు. కానీ ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా నా ఆత్మ అగ్నితో మండుతూ ఉంది. ఆఫ్రికాలో బానిసత్వం నుండి శామ్యూల్ మోరిస్ను విడిపించిన ఆ వెలుగే ఫోర్ట్ వేన్లోని మన సహోదరులలో ప్రకాశిస్తుందనేది నిశ్చయం. ఆ సంఘ సభ్యులు అంతకు ముందెన్నడూ అలాంటి పరిశుద్ధాత్మ దర్శనాన్ని పొందలేదు. నిర్ణీత సమయం కంటే ఆ రోజు కూటం ఎక్కువ సమయం కొనసాగింది. ఆ ప్రజలు ఇండ్లకు బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను వారితో పాటు తీసుకువెళ్లారు. శామ్యూల్ మోరిస్ మానవ ఆత్మ యొక్క భాషను మాట్లాడినాడు. తన అంతరంగ హృదయంలో నుండి తన పరలోకపు తండ్రికి వారి గురించి మొర్రపెట్టాడు. తిరుగులేని విశ్వాసంతో విజ్ఞాపన చేసేవాడు. అతనిలో చిన్నబిడ్డ లాంటి విశ్వాసం చూసి జవాబివ్వడానికి ఆత్మ దేవుడు సిద్ధంగా ఉండేవాడు. వారందరూ ఆనందభరితులై ఇంటికి వెళ్ళారు. ఒక్కరోజులోనే పేరు ఊరు లేని శామ్యూల్ మోరిస్ పేరు ఫోర్ట్ వేన్లో మారుమ్రోగిపోయింది. ఈస్ట్ వేన్ వీధిలో ఉన్న ఆఫ్రికా సంఘంలో వచ్చిన ఆ గొప్ప ఉజ్జీవం గురించి స్థానిక వార్తాపత్రికలలో ముద్రించబడ్డాయి. మత సంబంధమైన పత్రికలు కూడా ఆ అద్భుతమైన ప్రత్యక్షత గురించి విరివిగా ప్రచురించి దానిని గురించి వ్యాఖ్యానించాయి. ఒక్క వారమైనా తిరగకముందే ఎవరికీ తెలియని టేలర్ విశ్వవిద్యాలయ విద్యార్థి పేరు ఫోర్ట్ వేన్లోని ప్రజలందరికీ సుపరిచితమైపోయింది. కానీ విద్యాభ్యాసం శామ్యూల్ మోరిస్కి తీవ్ర సమస్యగానే పరిణమించింది. అతను ఏ తరగతిలోనికి ప్రవేశించలేకపోయాడు. కళాశాల విద్యార్థిగా చేర్చుకొనక ముందు అతనికి అనేక సంవత్సరాలు తర్ఫీదు ఇవ్వవలసి ఉంది. అప్పటికి షామికి 18 సంవత్సరాలు. కానీ విద్య నేర్చుకోవటంలో 7 లేక 8 సంవత్సరాల బిడ్డగానే ఉన్నాడు. ఉపాధ్యాయులను నియమించి చాలా సమయం విద్య నేర్పించటం ఒక్కటే ఆ సమస్యకు పరిష్కారం. డాక్టర్ రీడ్ గారు ప్రార్థనాలయంలో ఈ సమస్యను వివరించి ఈ నల్ల కుర్రవానికి విద్య నేర్పించటానికి ఎవరైనా ఉపాధ్యాయులు ముందుకు రావాలని విన్నవించారు. అది సామాన్యమైన భారం కాదు. డాక్టర్ క్రిస్టియన్ బి స్టెమెన్ గారి కుమార్తె అయిన మిస్ హేరియట్ స్టెమెన్ గారు డాక్టర్ రీడ్ గారి కుమార్తె ఆ పనికి అంగీకరించారు కాబట్టి ఆ భారం వారి మీద పెట్టబడింది. తరువాత డాక్టర్ ఐడోరా రోస్ గారు, మిస్ గ్రేస్ హస్టడ్ గారు షామీకి పాఠాలు నేర్పించారు. కానీ ముఖ్యంగా హేరియట్ స్టెమెన్ గారు షామీ యొక్క విద్యాభారం తన మీద వేసుకున్నారు. శామ్యూల్ మోరిస్ శ్రద్ధ కలిగిన విద్యార్థి. నేర్పించబడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి సూత్రం అతని మనసులో స్థిరంగా ముద్రింపబడేవి. అతను మాట్లాడే వాక్యాల్లోని పదముల కూర్పు అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవి. చిన్న చిన్న వాక్యాలు వాడేవాడు. కానీ ఆ వాక్యాలలో అతను ఉపయోగించిన ప్రతి మాట అర్థసహితంగా ఉండేది. వ్యర్థ సంభాషణ చేసేవాడు కాడు. ఉన్నత ఆదర్శాలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండేవాడు. తాము తీసుకున్న భారం తమకు ప్రేమ ప్రతిఫలాన్ని ఇస్తుందని మిస్ స్టెమన్ గారు, మిస్ రీడ్ గారు త్వరలోనే తెలుసుకున్నారు. ప్రతిదినం ఈ ఉపాధ్యాయుని నూతన ఆశీర్వాదం పొందేవారు. దైవిక సత్య ఆత్మే తన ముఖ్యమైన ఉపాధ్యాయుడని శామీ ఎల్లప్పుడూ తలంచేవాడు. క్లిష్టమైన లెక్కలు చేయవలసి వచ్చినప్పుడు ప్రభువా సహాయం చేయము అని ప్రార్థించేవాడు. లోక సంబంధమైన ఉపాధ్యాయుల దగ్గర గడిపిన దానికంటే తన తండ్రితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శామ్యూల్ మోరిస్ను చూచి అతనితో మాట్లాడటానికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు. ఊరకనే ముచ్చట్లాడటానికి తరుణమిచ్చేవాడు కాడు. పరిచయపు మాటలు ముగించగానే తాను చదవాలనుకున్న అధ్యాయం దగ్గర బైబిల్ తెరిచి వారికి అందించి బిగ్గరగా చదువుమని కోరేవాడు. ఆ విధంగా బైబిల్ పూర్తిగా వినాలని షామీ ఆశించాడు. ఆ విశ్వవిద్యాలయంలో భయంకరుడైన నాస్తికుడైన ఒక యువకుడుండేవాడు. ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు విశ్వసించటానికి అతను ఒప్పుకునేవాడు కాడు. నాస్తిక వాగ్వాదంలో ఆరితేరినవాడు. విశ్వాసులైన యువకులతో వాదించటానికి తరుణం దొరికితే పోగొట్టుకునేవాడు కాదు. షామీతో మాట్లాడటానికి వెంటనే సమయం దొరకటం చాలా కష్టం. తన ప్రార్థనా సమయంలో ఎవరిని దగ్గరకు రానిచ్చేవాడు కాడు. తనను షామీ గదికి తీసుకువెళ్ళి అతనితో పరిచయం చేయమని ఈ నాస్తిక యువకుడు
కొంతమంది విద్యార్థులను బలవంతం చేశాడు. అతడు వివాదానికి సిద్ధంగా ఉన్నాడు. విద్య లేని ఈ నీగ్రో వ్యక్తిని సులభంగా నోరు మూయించగలను అనుకున్నాడు. యథాప్రకారంగా బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదువమని షామీ ఆ వ్యక్తికి బైబిల్ అందించాడు. ఆ యువకుడు బైబిల్ బల్ల మీదకి విసిరివేసి, ఈ పుస్తకాన్ని ఏమాత్రం చదువను, అదంతా ప్రేమ కలాపాలతోనూ యుద్ధాలతోనూ కట్టుకథలతోనూ నిండి ఉంది, దానిలో ఉన్న ఒక్క మాటను కూడా నేను నమ్మను అని చెప్పాడు. షామీ అంతకు ముందు ఏ నాస్తికుని కలిసి ఎరుగడు. అన్యులైన ఆఫ్రికా దేశస్థులు కూడా దైవాన్ని నమ్ముతారు. షామీ అలా కూర్చుని ఆ యువకుని తదేకంగా చూశాడు. అప్పుడు లేచి నిలబడి, ప్రియ సహోదరుడా, నీ తండ్రి నీతో మాట్లాడుతుంటే నువ్వు నమ్మటం లేదా? నీ సహోదరుడు మాట్లాడుతుంటే నీవు నమ్మడం లేదా? సూర్యుడు ప్రకాశిస్తుంటే నీవు దానిని నమ్మడం లేదా? దేవుడు నీ తండ్రి, క్రీస్తు నీ సహోదరుడు, పరిశుద్ధాత్మ నీ సూర్యుడు. అప్పుడు షామీ ఆ యువకుని భుజం మీద చేయి వేసి, మోకరించు, నీ కొరకు ప్రార్థిస్తాను అన్నాడు. ఆ యువకుని భాషలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు షామీకి నేర్పించాడు. అతడు మొట్టమొదట తిరస్కరించాడు గాని గది విడిచి వెళ్లే సమయానికి తనలో పాపపు ఒప్పుకోలు ప్రారంభమైంది. ఆ యువకుని చదువు ముగించేసరికి అతను ప్రార్థనాపరుడైన, చురుకుగా సేవలో పాల్గొనే యువకునిగా మారిపోయాడు. తరువాతి కాలంలో ఒకప్పుడు హేళన చేసిన వ్యక్తే బిషప్పుగా మారినాడు. శామ్యూల్ మోరిస్ యొక్క ప్రభావం విద్యార్థులందరి మీద చూపబడింది. వారిలో చాలామంది ఆసక్తిపరులైన క్రైస్తవులే. కానీ ఆ కాలంలో సంఘాల్లోనూ సంఘానికి చెందిన కళాశాలలోనూ లోకత్వం ప్రబలి విశ్వాసం సన్నగిలటం ప్రారంభమైంది. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం బైబిల్ అధికారాన్ని పడగొట్టినట్లు అనిపించింది. విజ్ఞానం మూలంగా కనుగొన్న క్రొత్త కార్యాల వల్ల సంపద పెరిగి లోకత్వానికి నాంది పలికింది. జీవం లేని విజ్ఞానం వ్యక్తిగతమైన మతానికి సాటి కాదని నిరూపించిన ఇప్పుడున్న ఆర్థిక మాంద్యాలను, ప్రపంచ యుద్ధాలను, కార్మిక తత్వాలను వారు ముందుగా ఊహించలేకపోయారు. ఈ టేలర్ విశ్వవిద్యాలయం మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ సేవకుల సంఘం యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతూ ఉంది. విద్యలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టు కలిగి ఉండేవారు. కానీ ఆ డినామినేషన్లోని చాలామంది సభ్యులు, కొంతమంది సేవకులు కూడా మెథడిస్ట్ సంఘస్థాపకుడైన జాన్ వెస్లీ గారు అనుభవించి ప్రకటించిన పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ క్రియలు అంతగా నమ్మటం మానివేశారు. లేఖనముల ద్వారా అనుభవించు పవిత్ర ప్రేమ, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ శక్తి ద్వారానే ఒక విశ్వాసి తను తాను కాపాడుకోగలడని వెస్లీ గారు నేర్పించారు. అలాంటి నిర్దోషమైన జీవితానికి శోధనలు రాకుండా ఉండవు. పాపపు శక్తి క్రియ చేయదని కాదు, పరిశుద్ధపరచబడిన విశ్వాసి యొక్క చిత్తం పాపపు ప్రభావము నుండి విడిపింపబడినది. కాబట్టి తాను పాపం చేయకుండా ఉండుటకు శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ సిద్ధాంతం మీద ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ దేవుని ఆత్మ యొక్క శక్తిలో ఉంచిన విశ్వాస ధైర్యమే వెస్లీ గారి నాయకత్వపు శక్తికి మూలమనేది నిర్వివాదాంశం. విజయవంతమైన ప్రతి సువార్త సేవ ఆత్మ నింపుదలతో కూడిన జీవితముతోనే చేయబడింది. కానీ ఇలాంటి విశ్వాసం టేలర్ విశ్వవిద్యాలయంలో అణగారిపోవటం ప్రారంభమైంది. శామ్యూల్ మోరిస్ ఆ విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి క్రొత్తగా చేరిన విద్యార్థి వరకు అందరినీ కదిలించి వేశాడు. ఒక సామాన్యుడు, దీనుడైన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఎలాంటి నాయకత్వపు కృపలను ఉంచగలదో శామ్యూల్ మోరిస్ తన యథార్థమైన సామాన్యమైన విశ్వాసంతో ప్రదర్శించాడు. విశ్వవిద్యాలయ పరిస్థితిని ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకువెళ్ళాడు. విద్యార్థులు రక్షింపబడుట మాత్రమే కాక ఆత్మీయంగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించగలిగినారు. దేవుని ఆత్మ ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహిస్తాడు. మొదటిగా పరలోక రాజ్యాన్ని వెదకిన శామ్యూల్ మోరిస్ ఆత్మీయ నాయకత్వం టేలర్ విశ్వవిద్యాలయానికి మిగిలినవన్నీ అనుగ్రహించకుండా మానలేదు. శామ్యూల్ మోరిస్ విద్యార్థిగా ఉన్న సమయంలో టేలర్ విశ్వవిద్యాలయ ఆర్థిక వనరులన్నీ అంతిమ దశకు చేరుకున్నాయి. అప్పుడు బోర్డు సభ్యులు సమావేశం జరిపారు. అదే ఆఖరి సమావేశమేమో అనిపించింది. శామ్యూల్ మోరిస్ యొక్క ప్రేరణే వారికి తిరిగి ఉజ్జీవం పోసింది. శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధే ప్రస్తుత రచయితను ఆ విశ్వవిద్యాలయానికి నడిపించింది.
నేను ఆ స్థలానికి చేరుకునేసరికి సభ్యులందరూ పాట పాడుతున్నారు. శామ్యూల్ మోరిస్ లాంటి వారు ఆ విశ్వవిద్యాలయంలో ఉండగా అది మూతపడటం అసాధ్యమని నేను గట్టిగా నమ్మాను. శామ్యూల్ మోరిస్ విశ్వాసనిధి విశ్వవిద్యాలయానికి కావలసిన డబ్బును సమకూరుస్తుందని నమ్మాను. అదే విషయాన్ని వారికి తెలియచేశాను. క్రీస్తు శేషులు కల్నల్ డిఎన్ ఫోస్టర్ గారు అప్పటి బోర్డు ప్రెసిడెంట్ గారు. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎక్కడకు వెళ్ళగలం? త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అప్లాండ్కు రండి, మీకెప్పుడూ మా ఆహ్వానం ఉంటుంది అని చెప్పాను. అప్పుడు వారందరూ ఆలోచించుకుని మాకు $10,000 10 ఎకరాల స్థలం కావాలి అని అన్నారు. శామ్యూల్ విశ్వాస ప్రభావం నాకు అంటుకుంది. చూడండి, మీరు అప్లాండ్కు రండి, మీకు కావలసినదంతా ఇస్తానని ఒప్పందం చేయడానికి నాకు అధికారం లేదు. కానీ రేపు నేను అప్లాండ్కు వెళ్ళి మీకు తంతి పంపుతాను. మీకు కావలసిన $10,000 తీసుకోవచ్చు. మీకు కావలసిన భూమిని ఎంచుకోవచ్చు. అనుమానం లేకుండా చెప్పాను. నేను రైలు ప్రయాణానికి సిద్ధమవుతుండగా శామ్యూల్ మోరిస్ నా కోటును పట్టుకొని నాకు సహాయం చేశాడు. నాకైతే శామ్యూల్ మోరిస్ టేలర్ విశ్వవిద్యాలయాన్ని ఈ అరణ్యం నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించే మోషేవలే కనిపించాడు. నేను ఉదయం 10 గంటలకు అప్లాండ్ చేరుకున్నాను. 2 గంటలకల్లా $10,000 సమకూడినాయి. అంతేకాకుండా 10 ఎకరాల స్థలాన్ని కొనటానికి కావలసిన డబ్బు కూడా సమకూడింది. శామ్యూల్ మోరిస్ పేరు, టేలర్ విశ్వవిద్యాలయం పేరు ప్రతి ఒక్కరి నోటిలోనూ ఉంది. అక్కడ నుండి ఒక కమిటీ ఫోర్ట్ వేన్కు వచ్చి శామీని కలుసుకొని ముగ్ధులైనారు. బోర్డు సంబంధులతో ఒప్పందం ఏర్పరచుకొని ప్రస్తుతం ఉన్న స్థలాన్ని కొన్నారు. శామ్యూల్ మోరిస్ భక్తి జీవితంలో విపరీతమైనది ఏదీ లేదు. అడవిలో జన్మించిన తాను చివరి వరకు ప్రకృతిని ప్రేమించేవాడు. తన ఆత్మలోనే కాక సృష్టికర్త చేతి పనిని ప్రతిబింబించే ప్రకృతి సౌందర్యంలో కూడా శామ్యూల్ మోరిస్ దేవునిని చూడగలిగినాడు. చాలాసార్లు అమెరికా అందాన్ని తన దేశపు పరిస్థితితో పోల్చి చూసుకునేవాడు. ఆఫ్రికాలో అందమైన పుష్పాలుండేవి, కానీ వాటికి సువాసన ఉండేది కాదు. అమెరికా అడవులలో ఆ పుష్ప సువాసనను ఆస్వాదిస్తూ పక్షుల మధురమైన స్వరాలను విని ఆనందిస్తూ చాలాసేపు నడిచేవాడు. ఆకురాలు కాలం వచ్చింది. చెట్లాకులన్నీ పంచరంగులతో కనులకు విందు కలిగిస్తూ ఉన్నాయి. శామ్యూల్ మోరిస్ ఆఫ్రికాలో పచ్చటి ఆకులను మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాడు. ఇక్కడ రంగురంగుల ఆకులను చూచి ఆనందభరితుడైనాడు. తాను అలాంటి అద్భుతాలు చూడగలుగునట్లు చేసిన తన తండ్రికి గట్టిగా కృతజ్ఞతలు తెలిపేవాడు. దేవుడు నిజంగా మీ ఇండియానా ప్రజలను ఎంతగానో దీవించాడు తరచుగా చెబుతుండేవాడు. కృతజ్ఞత పండుగైన సాయంకాల భోజనం ముగించిన తరువాత డాక్టర్ రీడ్ గారు షామీని చూచి, అమెరికా నీకు ఎక్కువ నచ్చిందా, ఆఫ్రికా ఎక్కువ నచ్చిందా అని అడిగారు. అందుకు షామీ నవ్వుతూ, టర్కీ కోడి వేపుడు బాగుంటుందా, కోతి పచ్చి మాంసం బాగుంటుందా అని అన్నాడు. షామీ, నీవు కోతి మాంసం తినలేదా అని డాక్టర్ రీడ్ గారు అడిగారు. చాలా కోతుల పచ్చి మాంసం తిన్నాను అని జవాబిచ్చాడు. కానీ తన స్వజాతి వారితో తాను పొందిన నూతన అనుభవాన్ని పంచుకోవటానికి తన స్వదేశం తిరిగి వెళ్ళాలని తహతహలాడేవాడు. ఒకసారి తన చేతి వెనుక భాగానికి దెబ్బ తగిలి చర్మం ఊడిపోయింది. దానిని కప్పుకోవటానికి సిరా పూశాడు. అది తెల్లగా మారిపోయి తాను ప్రసంగించటానికి ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆటంకంగా ఉంటుందేమోనని అలా చేశానని తన ఉపాధ్యాయురాలికి వివరించాడు. తాను దేవుని బిడ్డ కాబట్టి తన రంగు గురించి తానెప్పుడూ సిగ్గుపడేవాడు కాదు. శామ్యూల్ మోరిస్ ఫోర్ట్ వేన్కు వచ్చిన తరువాత మొదటి శీతాకాలంలో మంచు విపరీతంగా కురిసింది. అది రాత్రి ప్రారంభమై తెల్లవారి షామీ లేచే వరకు పడుతూనే ఉంది. అతను కిటికీలో నుండి చూసేసరికి మంచు అంతా తళతళ మెరిసే తెల్లటి దుప్పటితో కప్పబడినట్లుగా ఉంది. అదేంటో అర్థం కాక అలాగే ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు. అతని భాషలో మంచు అనే మాట లేదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో మంచే ఉండదు. షామీ దానిని ఎన్నడూ చూడలేదు, దానిని గురించి వినలేదు. గబగబా బయటకు పరిగెత్తి చేతి నిండా మంచును తీసుకున్నాడు. ఇవి దేవుని దగ్గర నుండి మనకు వచ్చే సందేశాలు. నేను దానిని చదవగలిగి ఉంటే అవి ఎలాంటి అద్భుతకరమైన కథలు చెప్పి ఉండేవి. భూమి దానిలో సగమైన అందమైనది కాదు, దేవుని పద్ధతే అంతా అని చెప్పాడు. అతను అలా మాట్లాడుతూ ఉండగా
తన చేతిలోని వెచ్చదనం వలన మంచు కరిగిపోయింది. అప్పుడు షామీ డాక్టర్ రీడ్ గారితో, అది ఎక్కడికి పోయింది? కొన్ని నీటి చుక్కలు మాత్రమే మిగిల్చిపోయింది అని అడిగాడు. అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు క్రమ్మినాయి. రెండు చేతులు పైకెత్తి పరలోకం నుండి వచ్చిన ఈ వర్తమానాలను ఎలా చదవాలో నేర్పించమని తన తండ్రికి ప్రార్థన చేశాడు. ఒక సువార్థికుడు వచ్చి వెస్ట్ మెయిన్ స్ట్రీట్లో ఉజ్జీవ కూటాలను జరిపించాడు. అనేక మంది ఆ కూటాలకు హాజరయ్యారు. శామ్యూల్ మోరిస్ పాటలను చాలా ఆనందించాడు. తన హృదయమంతా సంగీతంతో కలిసిపోయేది. ఆ కూటాలు జరిగిన భవనమంతా తన స్వరం వినిపించేది. షామీకి ఎప్పుడూ వేదిక మీద స్థానమిచ్చేవారు. ఎవరైనా దేవుని వైపు తిరగకుండా మొండి పట్టు పడితే షామీ వారి దగ్గరకు వెళ్ళగానే వారు మోకాళ్ళూని ప్రార్థించేవారు. పశ్చాత్తాపంతో కూడుకున్న వారిని వేదిక దగ్గరకు నడిపించేవాడు. తనతో మోకరించి ప్రార్థించమని షామీ కోరితే ఎవ్వరూ వెనుకాడేవారు కాదు. ఉన్నత సమాజానికి చెందినవారైనా ధనవంతులైనా షామీ మాటను త్రోసిపుచ్చేవారు కాదు. షామీలో ఉన్న కృపను, శక్తిని అందరూ గుర్తించారు కాబట్టి అతని జాతి గురించి, రంగు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ శీతాకాలం ఎక్కువ బోధించలేదు కానీ పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆఫ్రికాలో అతను తాకట్టుగా ఉన్నప్పుడు షామీ పొందిన చిత్రహింసలు, వాడ మీద అతను పడిన కష్టాలు తన శరీరాన్ని చాలా బలహీనపరిచాయి. వేడిఖండంలో పెరిగిన షామీకి అమెరికా యొక్క విపరీతమైన చలితో కూడిన దీర్ఘ శీతాకాలపు వాతావరణం సహకరించలేదు. మరి ముఖ్యంగా 1892-93లో ఎన్నడూ లేని చలిగా ఉంది. కానీ షామీ ప్రతి కూటానికి క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. జనవరిలో ఆయన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి హాజరవుతూ ఉన్నప్పుడు శామ్యూల్ మోరిస్కు తీవ్రమైన చలి పట్టుకుంది. దానిని గురించి పైకి ఏమాత్రం వెలుబుచ్చలేదు. తనకు ఏమీ జరగనట్టే తన పనులు కొనసాగించాడు. ఆ రాత్రి చీకటిగా తుఫాను వాతావరణంతో 0 కంటే 20 డిగ్రీల తక్కువ చలి ఉంది. కానీ షామీ ఏమీ దానిని గురించి పట్టించుకోలేదు. షామీ ఆ కూటానికి వెళ్ళటం తన బాధ్యతగాను ఆనందంగాను ఎంచుకున్నాడు. అతని యథార్థమైన నల్లటి ముఖం, సామాన్యమైన స్థిర విశ్వాసం చూసిన ఆ ప్రసంగికునికి ఎంతో ఉత్సాహం కలిగింది. ఆ రోజు అతిశ్రేష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగాడు. శామ్యూల్ మోరిస్ దేవుని సేవ కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. ఆ సంఘంలో జరిగిన ఆఖరి కూటానికి కూడా షామీ హాజరు కాగలిగాడు. ఆ కూటంలో ఆశీర్వాదానికి ముందు వేదిక మీదకు వచ్చి కోట్లాది క్రైస్తవులకు ప్రియమైన గీతం యేసు ప్రభువు ఆయన ప్రేమ యొక్క పురాతన గాథ అను పాటను నడిపించాడు. ఆ సంఘటన ఇంకా కొంతమంది హృదయాలలో మెదులుతూనే ఉంది. తనకు వచ్చిన జలుబును వదిలించుకునే నిరోధక శక్తి తనలో లేనప్పటికీ యథాప్రకారంగా తరగతులకు హాజరయ్యేవాడు. కానీ అతని ఆరోగ్యం క్షీణించింది. కాళ్లకు నీరు వచ్చింది. తాను తీవ్రంగా జబ్బుపడ్డాడనే విషయాన్ని దాచలేకపోయాడు. డాక్టర్ స్టెమెన్ గారు శామీ పరిస్థితిని చూచి సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతను ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ గారి సొంత కుమారుడైనప్పటికీ అంతకంటే మంచి చికిత్స దొరికి ఉండేది కాదు. అతనిని ప్రేమించిన వారు, అతని ద్వారా ఆశీర్వదింపబడిన వారు అనేక మంది షామీని దర్శించడానికి వచ్చారు. వారు ప్రేమతో కూడిన కానుకలు తీసుకువచ్చారు. షామీ ప్రేమను చూపించాడు. తిరిగి తాను ఎనలేని ప్రేమను పొందాడు. తాను ఎందుకు జబ్బుపడ్డాడో షామీకి మొదట అర్థం కాలేదు. గత శీతాకాలంలో నా చెవులు గళ్ళు పడినప్పుడు భయంకరమైన బాధను అనుభవించాను. దానిని గురించి నా తండ్రిని అడిగాను. వెంటనే ఆ బాధ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు స్వస్థత కలుగట్లేదు. అది నాకు అర్థం అవటం లేదు అని చెప్పాడు. కానీ ఒకరోజు యథావిధిగా విద్యార్థులు తనను దర్శించడానికై వచ్చినప్పుడు తనకంతా అర్థమైందని సంతోషంగా వారితో చెప్పాడు. నాకెంతో ఆనందంగా ఉంది. దేవదూతలను చూశాను. త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు. నేను ఆఫ్రికాలో సిలువ మీద నిస్సహాయుడనై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి ఒక ఉద్దేశముతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చాను. భూలోకములో నా పని పూర్తయింది అని చెప్పాడు. ఆఫ్రికాలోని సొంత ప్రజలకు నీవు చేయాలని సంకల్పించిన గొప్ప సేవ గురించి మరి ఏంటి అని రీడ్ గారు అడిగారు. అందుకు శామీ, అది నా పని కాదు, అది క్రీస్తు పని. ఆయన తన సేవకులను ఎన్నుకోవాలి. ఇతరులు నాకంటే శ్రేష్టమైన సేవ చేయగలరు అని సమాధానమిచ్చాడు. డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న వీధిలో నివసించేవారు.
మే 12వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ స్టెమెన్ గారు తన పచ్చిక బయలులోని పచ్చికను కోస్తూ ఉన్నారు. డాక్టర్ స్టెమెన్ గారు, ఎక్కువగా కష్టపడి పని చేయవద్దు అనే స్వరాన్ని విన్నారు. పైకి తలెత్తి చూస్తే శామీ ఆసుపత్రిలోని తన గది కిటికీలో నుండి తల బయటకు పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. శామీ లోపలకు వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్ స్టెమెన్ గారు తన పనిని కొనసాగించారు. కొన్ని నిమిషాల తరువాత ఆసుపత్రిలోని హెలెన్ అనే నర్సు డాక్టర్ స్టెమెన్ గారి ఇంటికి వచ్చి శామీ నిస్సహాయ స్థితిలో ఉన్నాడని వారికి తెలిపింది. డాక్టర్ స్టెమెన్ గారు ఆసుపత్రికి వెళ్ళేసరికి ఆ ఆఫ్రికా యువకుడు ప్రశాంతంగా తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అప్పటికే శామీ తన పరలోక తండ్రి యొద్దకు చేరుకున్నాడు. శామీ తరచుగా పాడే ఈ పాట పాడుతున్నప్పుడు ఉండే సంతోషం అతని ముఖంలో కనిపించింది. ఇహలోక సంతోషం అంతరించిపోయిన యేసు నావాడు, ప్రతి అనుబంధం తెగిపోయిన యేసు నావాడు, అరణ్యము అంధకారమయం, భువిలో విశ్రాంతికి చోటు లేదు, యేసు మాత్రమే దీవెనకర్త, యేసు నావాడు. శామీ తన ఉపాధ్యాయులను సంధించినప్పుడు ఏ విధంగా పలుకరించేవాడో అలాగే ప్రశాంతతతో తన పరలోకపు తండ్రిని కలుసుకోవటానికి వెళ్ళిపోయాడు. నల్లని శరీరంలో ఉన్న దేవదూత అన్ని యుగాలకు అన్ని జాతులకు సంబంధించిన దేవదూతలలో చేరిపోయాడు. అప్లాండ్లో తాము కొన్న నూతన ప్రాంగణంలో పునాది రాయి వేయటానికి టేలర్ విశ్వవిద్యాలయం సిద్ధమవుతూ ఉంది. దాని సందర్భంగా రైల్వే వారు కొన్ని రైళ్లను నడపడానికి సిద్ధపడుతూ ఉన్నారు. శామ్యూల్ మోరిస్ ప్రసంగించవలసి ఉంది. బిషప్ గారు ఇంకా చాలామంది ముఖ్యమైన వారు రానున్నప్పటికీ శామ్యూల్ మోరిస్ ప్రాముఖ్యమైన ఆకర్షణగా ఉండబోతున్నాడు. శామ్యూల్ మోరిస్ పరలోక పిలుపు వారినందరినీ విషాదంలో ముంచివేసింది. దేవుడు అలాంటి వ్యక్తిని అంత చిన్న వయసులో ఎందుకు తీసుకున్నాడో అందరికీ మర్మంతో కూడిన విషయంగా ఉంది. అంత్యక్రియలు జరిగే వరకు శామ్యూల్ మోరిస్ శరీరం కళాశాల ప్రార్థనా మందిరంలో ఉంచబడింది. అతను సభ్యుడిగా ఉండిన బెర్రీ స్ట్రీట్ మెథడిస్ట్ సంఘానికి శామీ శవపేటికను విద్యార్థులంతా కలిసి మోసుకు వెళ్లారు. వందలాది మంది గౌరవ సూచనతో రోడ్ల మీద నిలబడ్డారు. ఇంకా ఎంతోమంది కిక్కిరిసి ఉన్న గుడిలోనికి ప్రవేశించలేకపోయారు. ఆ అంత్యక్రియలు, ఆరాధన తరువాత ఈ భువిలో తన ఆఖరి విశ్రాంతి స్థలమైన లిండెన్ వుడ్ సమాధుల దొడ్డిలో సమాధి ఆరాధన జరిగింది. ఇంతకుముందు ఏ సమాధి కార్యక్రమానికి హాజరవ్వని రీతిలో వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. శామీ ఉపాధ్యాయురాలైన మిస్ స్టెమెన్ గారు మొదటి సమాధి రాయి బహూకరించారు. 1928లో టేలర్ విశ్వవిద్యాలయపు సీనియర్ విద్యార్థులు ఒక కొండ మీద ప్రస్తుత జ్ఞాపకార్థ చిహ్నం నిర్మించారు. ఆ రాతి మీద ఈ విధంగా వ్రాయబడి ఉంది: శామ్యూల్ మోరిస్ 1872 నుండి 1893 రాజకుమారుడైన కబు, పశ్చిమ ఆఫ్రికా వాస్తవ్యుడు, ప్రఖ్యాతి చెందిన క్రైస్తవ సాధువు, సామాన్య విశ్వాసపు అపోస్తలుడు, ఆత్మనింపుదల జీవితమును వివరించువాడు. శామీ మరణం ఎడల వారు పొందిన అదుర్బాటు, విషాదం నుండి ప్రజలు మెల్లగా కోలుకున్నారు. అప్పుడే వారు శామ్యూల్ మోరిస్ జీవితం యొక్క ప్రాముఖ్యత, ధ్యేయం, అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు అర్థం చేసుకోగలిగారు. శామీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశ సంకల్పాలు వారి ఉద్దేశాల కంటే శ్రేష్టమైనవి. శామ్యూల్ మోరిస్ టేలర్ విశ్వవిద్యాలయానికి దేవుడు పంపిన వార్తాహరుడు. తన స్వజాతి వారికి సేవ చేయుటకు గాను తనను తాను సిద్ధపరచుకోవటానికి తాను వచ్చాననుకున్నాడు. కానీ సర్వలోకానికి సేవ చేయటానికి గాను టేలర్ విశ్వవిద్యాలయాన్ని సిద్ధపరచటానికి శామీ వచ్చాడు. శామ్యూల్ మోరిస్ ద్వారా టేలర్ విశ్వవిద్యాలయం లోక అవసరతను గూర్చిన దర్శనాన్ని పొందింది. ఇక మీదట అది ఒక ప్రాంతానికి చెందినది కాదు, విశ్వవ్యాప్తమైనది అని డాక్టర్ రీడ్ గారు వ్రాశారు. శామ్యూల్ మోరిస్ చనిపోయిన తరువాతే తన విశ్వాస ప్రయాణం మొదలైంది. క్రైస్తవ రక్షణను గురించి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి ఆఫ్రికాలోని తన సొంత ప్రజలకు అందించాలని ఎంతగానో కోరినాడు. శామ్యూల్ మోరిస్ జీవించి తిరిగి ఆఫ్రికాకు వెళ్ళి ఉంటే తన వ్యక్తిగత ప్రభావం ఆ గొప్ప ఖండంలోని చిన్న ప్రాంతానికే పరిమితమై ఉండేది. కానీ అతని మరణం మిషనరీ సేవ వివిధ రకాలుగా విస్తరించడానికి దోహదం చేసింది. శామీ మరణించిన తరువాత జరిగిన మొదటి ప్రార్థనా కూటంలో ఒక యువకుడు లేచి, నేను శామీ స్థానంలో ఆఫ్రికాకు వెళ్ళాలని నడిపింపు వచ్చింది. శామీ పని నా మీద పడినట్లుగా
ఆయన విశ్వాస దుప్పటి కూడా నా మీద పడాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఆయన వెంబడి మరో 2 మిషనరీలు ఆఫ్రికా సేవకై వెళ్లారు. ఆ తరువాత ఎంతోమంది వారిని వెంబడించారు. శామ్యూల్ మోరిస్ మరణం ప్రజలను ఇంకొక రీతిలో ప్రభావింపచేసింది. శామ్యూల్ మోరిస్ ఆఫ్రికాకు తిరిగి వెళ్ళినట్లయితే నీగ్రో జాతిలో కలిసిపోయేవాడే. అతని జీవితం ద్వారా, మాదిరి ద్వారా తన సొంత ప్రజలు ప్రత్యేక ప్రేరణ పొందటం సహజమైనదే. కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే తాను పొందిన ఆకస్మిక మరణం ద్వారా నల్లవారితోనూ మిగిలిన వారితోనూ కలిసిపోయాడు. కాబట్టి అతని బలమైన విశ్వాసమును గూర్చిన వర్తమానం అన్ని జాతుల వారికి ఆశీర్వాదకరంగా మాట్లాడింది. దానికంటే ఎక్కువగా షామీ మరణం నల్లజాతి వారి మధ్య, శ్వేతజాతి వారి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది. ఎంతోమంది గొప్పవారి సమాధులు వేల కొలది ఉన్నప్పటికీ శామ్యూల్ మోరిస్ సమాధిని దర్శించటానికే నల్లజాతి వారు, శ్వేత జాతీయులు అనేక మంది వస్తారు. ఆ విధంగా జాతి దురభిప్రాయాన్ని రూపుమాపి తన స్వజాతీయులకు షామీ ఎంతో మిన్నగా సేవ చేస్తున్నాడు. అతడు మరణించియు మాట్లాడుచున్నాడు. ఏ విధంగా? శామ్యూల్ మోరిస్ జీవితం, మరణం జయాశీలురైన నాయకులుగా మార్గాన్ని విద్యార్థి లోకానికి చూపిస్తున్నాయి. షామీ నిండా 21 సంవత్సరాలు కూడా జీవించలేదు. అడవి నుండి బయటకు వచ్చిన తరువాత 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కానీ ఆ కొద్ది కాలంలోనే అతని పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీలలో ఆయన కలిగి ఉండిన ప్రభావం మరి ఏ నాయకుడు కూడా కలిగి ఉండలేదు. ఇతరులను నాయకులుగా తయారు చేసే నాయకత్వమే అన్నిటికంటే గొప్ప నాయకత్వం. విశ్వాసి ప్రయాణం యుగయుగాలుగా కొనసాగాలంటే తాము వెళ్ళిపోయిన తరువాత నిలువగలిగే నాయకులను తయారు చేయాలి. శామ్యూల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరిగా ఉన్నాడు. తన ప్రభావం ఇతరులలో ఎలాంటి నాయకత్వాన్ని కలుగజేసిందో ఒక ఉదాహరణతో వివరించవచ్చు. ఒక నాస్తికుని ఏ విధంగా రక్షణలోనికి నడిపినాడో మనం ఇదివరకే విన్నాం. దాని తరువాత భాగమిది. ఆ నాస్తికుడు ప్రసంగికునిగా మారిన తరువాత తన పాత స్నేహితులలో ఒకరిని కలుసుకున్నాడు. తానంతకుముందు ఉండినట్లే ఆ వ్యక్తి కూడా భయంకరమైన వాగ్వివాదం చేసేవాడే. ఇద్దరూ బాగా వాదించుకున్నారు. వాతావరణం వేడెక్కింది. ఈ ప్రసంగికుడు ఏదో అనేసరికి ఆ నాస్తికుడు ఉగ్రుడై ఒక్కటందుకున్నాడు. ప్రసంగికుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి స్పృహ వచ్చేసరికి కోపంతో మండిపోతూ ఉన్నాడు. ఆ నాస్తికుడు ఆనంద పారవశ్యంతో నించుని చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ ప్రసంగికునికి శామ్యూల్ మోరిస్ గుర్తుకొచ్చాడు. షామీ ఓడలో ఉన్న సమయంలో ఓడ నాయకుని దెబ్బకు క్రింద పడినప్పుడు అతడు ఏమి చేశాడు? ఒక్కసారి మనస్సులో గిర్రున తిరిగింది. ఆ క్రూరుడైన ఓడ నాయకునికే శామ్యూల్ మోరిస్ ఆ విధంగా చేయగలిగితే నేను ఈ వ్యక్తికి ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. కోపం మాయమైంది. వెంటనే మోకరించి తన శత్రువు కొరకు ప్రార్థించటం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ నాస్తికుడు ఆ ప్రక్కనే మోకరించి ఆ సువార్తికుని కౌగులించుకొని ఆయన ముఖం మీద నుండి కారుతున్న రక్తాన్ని తుడిచి క్షమించమని వేడుకున్నాడు. తరువాత తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభువుని వేడుకున్నాడు. తాను పూర్తిగా దేవునికి విధేయుడయ్యాడు. బిషప్ గారు ఆయనకు బాప్తిస్మమిచ్చారు. తరువాత సంఘంలో ఒక నాయకుడయ్యాడు. కాబట్టి శామ్యూల్ మోరిస్ తనలాంటి ప్రేమను, ఆత్మీయ శక్తిని కలిగిన ఇంకొక నాయకుని తయారు చేశాడు. ఆ వ్యక్తి అదే క్రైస్తవ ఆత్మను ఇంకొక వ్యక్తికి అందజేసి నాయకునిగా తయారు చేశాడు. ఈ విధంగా తమ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంపొందింపజేసే నిస్వార్థపరులైన నాయకులు మన దేశానికి ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ క్రియ ద్వారా శామ్యూల్ మోరిస్ నాయకత్వం ఏదో కొద్ది మందిలో మాత్రమే ప్రభావం చూపలేదు. అతను చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా తన ప్రభావం అనేక మంది జీవితాలలో ఫలవంతం చేసింది. శామీ ఆకస్మిక మరణం తరువాత టేలర్ విశ్వవిద్యాలయంలోని 3 విద్యార్థులు మాత్రమే ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళటానికి ముందుకొచ్చారు. షామీ మరణం ద్వారా వీరు ఉద్రేకపూరితులై అలా చేశారని కొంతమంది అనుకోవచ్చు. అనేక దశాబ్దాలు అతని యొక్క ప్రభావం అంతకంతకు ఎక్కువైంది. ఆ ఒక్క సంవత్సరంలోనే అదే విశ్వవిద్యాలయం నుండి 7 విద్యార్థులు ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళారు. వీరు మిషనరీలుగా వెళ్ళటం కూడా శామ్యూల్ మోరిస్ నాయకత్వం యొక్క ప్రభావమే. ఎందుకంటే శామ్యూల్ మోరిస్ రాకముందు టేలర్ విశ్వవిద్యాలయం మిషనరీ దృష్టి కానీ ఉద్దేశం కానీ లేని ఒక సాధారణమైన విశ్వవిద్యాలయం వలె ఉంది. తరువాతి సంవత్సరాలలో షామీ జీవితం వల్ల
ప్రభావింపబడిన అనేక మంది ఉపాధ్యాయులు, సేవకులు ఆఫ్రికాలో సేవ చేయడానికి వెళ్ళారు. టేలర్ విశ్వవిద్యాలయం నుండి వెళ్ళిన అనేక మంది మిషనరీలు ఎంతో త్యాగం చేసి ఆఫ్రికా ఖండంలోనే పాతిపెట్టబడ్డారు. ఆఫ్రికాలో టేలర్ విశ్వవిద్యాలయ బైబిల్ స్కూల్ కూడా ఉంది. టేలర్ విశ్వవిద్యాలయం అనేక మంది మిషనరీలను తర్ఫీదు చేసి ప్రపంచం నలుమూలలకు పంపించింది. శామ్యూల్ మోరిస్ జీవించి ఉన్నప్పుడు తాను ఊహించనంతకంటే ఎక్కువగా సువార్త సేవ చేసింది. దైవశక్తి తనలో క్రియ చేసింది అనటానికి అనేకమైన నిరూపణలు ఉన్నాయి. శామ్యూల్ మోరిస్ అమెరికాకు ప్రయాణించిన ఓడ సిబ్బందిలో కలుగజేసిన మార్పు ఏదో తాత్కాలికమైనది కాదు. శామ్యూల్ మోరిస్ న్యూయార్క్ చేరిన అనేక సంవత్సరాలకు ఆ ఓడ నాయకుడు న్యూయార్కుకు వచ్చి స్టీఫెన్ మెరిట్ గారికి వెతికి కనుగొన్నాడు. 27 సంవత్సరాల నిండక మునిపే శామ్యూల్ మోరిస్ మహిమలో ప్రవేశించాడని స్టీఫెన్ గారు చెప్పేసరికి ఆ ఓడ నాయకుడు నిశ్చేష్టుడై కొంతసేపు మాట్లాడలేకపోయాడు. ఆ ఓడ సిబ్బంది చాలామంది ఇంకా అతని దగ్గరే పనిచేస్తున్నారు. శామ్యూల్ మోరిస్ దగ్గర నుండి తాను ఏదైనా వర్తమానం తెస్తాడని వారంతా ఎదురు చూస్తూ ఉంటారని ఆ ఓడ నాయకుడు చెప్పాడు. మొట్టమొదట ఆ ఓడలో బిగ్గరగా ప్రార్థన చేసినవాడు శామ్యూల్ మోరిస్ ఒక్కడేనని చెప్పాడు. ఆ కరడుగట్టిన ఓడ సిబ్బంది మీద శామీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాడో కూడా ఆయన వివరించాడు. ఆ సిబ్బంది అంతా ఒక కుటుంబంలా తయారైంది. శామీ సేవ నిత్య ఫలాలను సాధించింది. ఇంగ్లీషు భాష సరిగా మాట్లాడలేని ఆ ఆఫ్రికా కుర్రవాని ప్రభావం స్టీఫెన్ మెరిట్ గారి మీద జీవితాంతం పనిచేసింది. శామీ న్యూయార్కులో ఆయనతో ఒక్క వారం మాత్రమే జీవించాడు. కానీ నల్లటి శరీరంలో ఉన్న దేవదూత విశ్వాస ప్రభావం స్టీఫెన్ మెరిట్ గారు జీవించినంతకాలం అనేక అద్భుతాలు సాధించింది. శామీ చనిపోయిన తరువాత స్టీఫెన్ మెరిట్ గారు పిచ్చి ఆసుపత్రులకు వెళ్ళి అక్కడున్న మానసిక రోగుల కొరకు ప్రార్థించేవారు. వారిలో అనేక మంది బాగుపడ్డారు. మిగిలిన ఆసుపత్రులు దర్శించి రోగుల కొరకు ప్రార్థించారు. అనేక మంది స్వస్థపడ్డారు. స్టీఫెన్ మెరిట్ గారు సేవ ముగించక ముందు దాదాపు 10,000 మంది ఆత్మలు సిలువ యొద్దకు తీసుకొని రాబడినారు. జేన్ వీధిలోని సండే స్కూల్లో శామీ గడిపిన కొద్ది సమయం నిత్యం నిలిచియుండే ఫలాలను సాధించింది. అప్పటికప్పుడు రూపొందించిన మిషనరీ సంఘం అనేక శక్తివంతమైన కార్యాలు చేసింది. ఆ మరుసటి శీతాకాలంలో 1000 మంది సభ్యులు చేరారు. శామ్యూల్ మోరిస్ ప్రభావం వల్ల ఏర్పడిన ఈ మిషనరీ సంఘం అనేక వేల మంది అవసరతలో ఉండిన ఆత్మలకు సహాయం చేసింది. ఫోర్ట్ వేన్లో శామీ దర్శించిన ఆఫ్రికా ఎంఈ చర్చ్లో వచ్చిన ఉజ్జీవం కూడా తాత్కాలికమైనది కాదు. ఆ సంవత్సరం అంతకుముందు ఎన్నడూ లేనట్లుగా అనేక మంది కొత్త సభ్యులు ఆ సంఘంలో చేరారు. దాని ఫలితంగా వారు ఒక క్రొత్త ప్రార్థనా మందిరాన్ని కట్టుకోగలిగారు. శామ్యూల్ మోరిస్ విశ్వాస నిధి శామీ మరణం తరువాత కూడా నిస్వార్థమైన సేవ చేసింది. 3 సంవత్సరాల తరువాత మిషనరీలుగా తయారవుతున్న కొంతమంది విద్యార్థులకు అది సహాయం చేసింది. మొట్టమొదటి దేశపు నలుమూలల నుండి కానుకలు పంపేవారు. తరువాత విదేశాల నుండి కానుకలు రావటం మొదలైంది. శామీ మరణానికి చిహ్నంగా ఉన్న తన సమాధి కూడా అనేక మంది ఆత్మలకు సహాయం చేసే స్థలంగా ఉంది. ఆ స్థలంలో అనేకమైన కూటాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రభువు వైపుకు తిరుగుతున్నారు. ఒక స్త్రీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. భర్త చనిపోయాడు. పొదుపు చేసిన ధనమంతా వ్యయమైపోయింది. ఏ ఉద్యోగం దొరుకుటలేదు. ఒకసారి ఎందుకో అడవి పువ్వులను తీసుకొని తన భర్త సమాధి మీద పెట్టడానికి వెళ్ళింది. అక్కడే కుప్పకూలిపోయి మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రక్కనే ఉన్న శామీ సమాధి దగ్గరకు కొంతమంది వెళ్తుంటే ఆమెకు కూడా అక్కడికి వెళ్ళాలనిపించి వారిని వెంబడించింది. అతనికి ఏమీ లేనప్పుడు ప్రభువు రక్షించగలిగినప్పుడు తనను కూడా రక్షించగలడనుకుంది. నా తండ్రికి ప్రార్థించు, ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు అని శామ్యూల్ మోరిస్ చెప్పినట్లుగా ఆమెకు అనిపించింది. దేవుని ఆత్మ యొక్క సన్నిధిని ఆమె స్పర్శించింది. ఆమె ప్రార్థనలకు జవాబొచ్చింది. ఆమె రక్షణ సైన్యంలో చేరింది. ఎవరైనా క్లిష్టమైన వ్యక్తిని నడిపించవలసి వచ్చినప్పుడు ప్రార్థన కొరకై ఆ స్థలానికి తీసుకువచ్చేది. ఆమె ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోలేదు. ఆత్మ నింపుదలతో కూడిన ఆ జీవితం ద్వారా అనేక వేల మంది ప్రభావింపబడ్డారు. ఈ నశించిపోని విశ్వాస సవాలు ద్వారా ఇంకా అనేక వేల మంది ప్రభావింపబడతారు. ఆ జయకరమైన జీవితం, అంతకంటే జయకరమైన మరణం యేసు ప్రభువు చెప్పిన అక్షయమైన జీవితానికి ప్రతీకగా ఉన్నాయి. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని కాపాడుకొనును. డాక్టర్ రీడ్ గారు చెప్పినట్లు అతడు చనిపోయి లేడు అను మాటలతో మనం ముగించగలము. జాన్ బ్రౌన్ గారి ఆత్మవలే
ఎన్నడూ జయించబడని విజయవంతమైన శామ్యూల్ మోరిస్ ఆత్మ ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. సంఘ తలుపు మూయబడవచ్చును, ఆచార ప్రార్థనలు గతించిపోవచ్చును, నైతిక ప్రవర్తన మారవచ్చును, కానీ ఈ సాహసవీరుని ఆత్మ యొక్క సామాన్యమైన విశ్వాసం వీటి మీద ఆధారపడి లేదు. తాను ప్రేమించి వెంబడించిన క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవటానికి మనుషులను నడిపించినాడు. అంతం లేని నాయకత్వపు గుణం ఇదే. విశ్వాసంలో ముందుకు సాగిపోవటానికి ఇలాంటి రహస్య బలం మనకెంతైనా అవసరం.